ఇప్పుడు మనకి క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, హెబియస్ కార్పస్కి రిలేటెడ్గా ఉన్న జడ్జిమెంట్స్, ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు అని చెప్పి 1976 చాలా చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇది. అట్లనే హెబియస్ కార్పస్ అనే రిట్కి సంబంధం ఉన్న బంధువా ముక్తి మోర్చా కేసు ఒకటి, సునీల్ బాత్రా కేసు ఒకటి, అందులో చెప్పిన ముఖ్యమైన అంశాలు ఈరోజు టాపిక్లో ఉంటాయి. అయితే మీరు ఈ టాపిక్లో ఇక్కడ నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు దీనికన్నా ముందు వీడియో 32వ ఆర్టికల్కి సంబంధించిన రిట్స్, అందులో హెబియస్ కార్పస్ రిట్ మీద దగ్గర ఒక 1.5 అవర్ క్లాస్ ఉంది. దానికి సంబంధించిన వీడియో నేను అప్లోడ్ చేశాను. హెబియస్ కార్పస్కి సంబంధించిన వీడియో అదొకటి నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అది చూసిన తర్వాత, అది బాగా విన్న తర్వాత ఈ క్లాస్ ఏదైతే ఉందో ఇది చూడండి. ఎందుకంటే ఈ క్లాస్ వినాలంటే ఫండమెంటల్స్ అన్ని, హెబియస్ కార్పస్ అనే రిట్ ఏంటి, దాన్ని ఏ టైంలో జారీ చేస్తారు ఏంటనే అంశాలు ఏవైతే ఉన్నాయో దాని మీద మనకు ఐడియా ఉండాలి. దానికి సంబంధించిన వీడియో ఒకటి అప్లోడ్ చేశా, అది చూడండి. ఫస్ట్ యూట్యూబ్లో అయినా కావాలనుకుంటే యూట్యూబ్లో చూడొచ్చు, లేదు మన రఘురామ్స్ అకాడమీ యాప్లో కావాలంటే అందులోనే చూడొచ్చు. ఓకే, ఫస్ట్ అది వీడియో ఆ క్లాస్ చూడండి. అది విన్న తర్వాత ఇది వినండి. చాలా ఇంపార్టెంట్ అంశాలు ఇందులో వస్తాయి. ఒక కేసుని, ఒక అంశాన్ని మనం ఎన్ని కోణాల్లో చదువుకోవాలి, ఎన్ని కోణాల్లో ఎనాలిసిస్ చేయాలి, టఫ్ క్వశ్చన్ వచ్చినా, ఎంత ఎనాలిటికల్గా ఎగ్జామ్లో ప్రశ్న అడిగినా, డైరెక్ట్ క్వశ్చన్లు మాత్రమే కాదు, ఎనాలిటికల్గా ప్రశ్నలు వచ్చినప్పుడు 4-5 స్టేట్మెంట్లు సరైనవి, సరిగాని స్టేట్మెంట్లు ఇలాంటివి ఇచ్చినప్పుడు ఎట్లా మనం ప్రశ్నలు చేయాలంటే ఈ రకంగా సబ్జెక్ట్ నేర్చుకుంటే, ఏ రకంగా ఈ రకంగా అంటే ఇగో ఇప్పుడు నేను చెప్పే దాన్ని బట్టి, నేను చెప్పే ఓరియంటేషన్ బట్టి మీరు మీ ప్రిపరేషన్ మీద అట్లా ఉండాలి. అన్ని కోణాలుగా మీకు కూడా ఆలోచించడం రావాలి. సరే, ఇక మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు, దీన్నే హెబియస్ కార్పస్ కేసు అంటాం. హెబియస్ కార్పస్ కేసు అసలు ఏంటి, ఈ కేసుకి సంబంధించిన అంశాలు, ఇందులో ఉన్న అసలు ఏ అంశంపై కోర్టుకు పోయారు ఏంటి, దానికి సంబంధించి చూడండి. మనకి ఎమర్జెన్సీ టైంలో, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1971 నుంచి 1971 నుంచి 77 మధ్య మనకి ఎమర్జెన్సీ ఉంది. నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి ఏదైతే ఉందో అది అమల్లో ఉంది దేశంలో. నేషనల్ ఎమర్జెన్సీ అమల్లో ఉంది దేశంలో. నేషనల్ ఎమర్జెన్సీ విధించబడింది 71 నుంచి 77, జాతీయ అత్యవసర పరిస్థితి అంటాం, విధించారు. ఆ టైంలో జరిగిన ఒక సంఘటన జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ క్లాస్ వినడానికంటే ముందు హెబియస్ కార్పస్ కేసుకి, హెబియస్ కార్పస్ రిట్కి సంబంధించింది క్లియర్గా వీడియో చూడండి. అది చూసిన తర్వాత ఇది చూడండి. ఓకే, సరే, ఎమర్జెన్సీ టైంలో ఆ కాలం నాటి అంశాలకు సంబంధించి దగ్గరగా ఉన్న కేసు ఇది. ఈ ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ టైంలో 71 నుంచి 77 వరకు ఉంది నేషనల్ ఎమర్జెన్సీ. ఈ టైంలో ఏమైందంటే శివకాంత్ శుక్లా అనే వ్యక్తిని, శివకాంత్ శుక్లా అనే వ్యక్తిని ఈ వ్యక్తిని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసినారు. దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ విధించబడి ఉంది, జాతీయ అత్యవసర పరిస్థితి విధించబడి ఉంది. ఆ రోజుల్లో శివకాంత్ శుక్లా అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తిది పాపం తప్పేం లేదు, ఏం తప్పులేదు. శివకాంత్ శుక్లాది అమాయకుడు, ఏం తప్పులేదు. పోలీస్ వాళ్ళు రోడ్డు మీద అట్లా పోతా ఉంటే శివకాంత్ శుక్లాని ఎమ్మటి అరెస్ట్ చేసినారు. అంటే పోలీస్ వాళ్ళు నిర్బంధించారు, పట్టుకొని జీబులో ఎక్కించి పోలీస్ స్టేషన్లో పడేసినారు. అసలు ఆయన నేరస్తుడు కాదు, తీవ్రవాది కాదు, హింసాత్మక చర్యలు చేసి అట్లాంటి ఆలోచనలు లేవు, క్రిమినల్ మైండ్ అసలే లేదు. ఒక అమాయక వ్యక్తిని పోలీస్ వాళ్ళు రోడ్డు మీద జీబెక్క అని చెప్పి జీబులో తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పడేసినారు. శివకాంత్ శుక్లా
ఇప్పుడు ఈ శివకాంత్ శుక్ల ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి నన్ను అకారణంగా జైల్లో పడేసినారు. నన్ను అకారణంగా జైల్లో పోలీస్ వాళ్ళు నిర్బంధించారు. అకారణంగా నన్ను నిర్బంధించారు పోలీస్ వాళ్ళు. 24 గంటలు దాటిపోయింది. పోలీస్ వాళ్ళు ఇతన్ని అరెస్ట్ చేసి 24 అవర్స్ దాటిపోయింది. 48 అవర్స్ కూడా దాటిపోయింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. వదిలిపెట్టట్లేదు శివకాంత్ శుక్ల. నేను అమాయకుడిని, ఎందుకు నన్ను అరెస్ట్ చేసినారని ఎంత మొత్తుకున్నా కూడా పోలీస్ వాళ్ళు వదిలిపెట్టట్లే. ఒక వ్యక్తిని పోలీస్ వాళ్ళు తమ నిర్బంధంలో 24 అవర్స్ మాత్రమే ఉంచుకోవాలి. ఒకరి మీద అనుమానం ఉందంటే 24 అవర్స్ మాత్రమే ఉంచుకోవాలి. 24 అవర్స్ లోపు 24 గంటలకు మించి వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోవడానికి, వాళ్ళ నిర్బంధంలో ఉంచుకోవడానికి వీల్లేదు. జడ్జి చెప్తే ఉంచుకోవాలి, లేకపోతే లేదు. జడ్జి చెప్తే ఉంచుకోవచ్చు. అంటే మొత్తానికైతే 24 గంటల లోపు న్యాయస్థానం ముందు హాజరుపరచాలి. ఆ పని కూడా చేయలేదు. అటు కోర్టులో జడ్జికి చూపించట్లేదు, పోలీస్ స్టేషన్లోనే ఉంచుతున్నారు. అసలు కోర్టు ముందే ఇట్లా మేము ఒక అరెస్ట్ చేసినాం, మరి వీడిని ఏం చేయాలని చెప్పి జడ్జి ముందు కూడా తీసుకొని పోవట్లేదు. ఇది పరిస్థితి శివకాంత్ శుక్ల ఏం చేసినాడంటే, శివకాంత్ శుక్ల తరపు లాయరు, శివకాంత్ శుక్ల వాళ్ళ తరపు బంధువులు వీళ్ళు ఏం చేసినారంటే లాభం లేదని చెప్పి హైకోర్టు ఇది మధ్యప్రదేశ్లో జరిగిన సంఘటన. మధ్యప్రదేశ్లో జబల్పూర్ ఏరియాలో జరిగిన సంఘటన ఇది. శివకాంత్ శుక్లాకి సంబంధించిన వారు హైకోర్టుకి వెళ్ళారు. హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. హెబియస్ కార్పస్ అనే పిటిషన్ వేశారు హైకోర్టులో. ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు ఎవరి వల్లనన్నా ఉల్లంఘించబడితే, అకారణంగా అన్యాయంగా ఎవరి వల్లనైనా తన ప్రాథమిక హక్కులు ఆ వ్యక్తి కోల్పోతే తిరిగి తన ప్రాథమిక హక్కులు దక్కించుకోవడానికి భారతదేశంలో 2 న్యాయస్థానాలకు పోవచ్చు, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు. ప్రాథమిక హక్కుల అమలు కొరకు, ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల అమలు కొరకు నువ్వు కోల్పోయిన ప్రాథమిక హక్కులు తిరిగి నువ్వు పొందటానికి ఏ న్యాయస్థానాలకి పోయి నువ్వు పిటిషన్ పెట్టుకోవచ్చు? ప్రాథమిక హక్కుల అమలు కొరకు ఏ న్యాయస్థానాలకు పోయి పిటిషన్ పెట్టుకోవచ్చు? సుప్రీంకోర్టు, హైకోర్టు. సుప్రీంకోర్టుకి అయితే 32 ఆర్టికల్ ప్రకారం వెళ్ళొచ్చు, హైకోర్టుకి అయితే 226 ఆర్టికల్ ప్రకారం వెళ్ళొచ్చు. ఇవన్నీ మీకు నేను చెప్పిన అంతకుముందు వీడియోలో చూడమని చెప్పే కదా, అందులో ఒకటి. ఓకే, ఎక్కడికైనా పోవచ్చు, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ. వీళ్ళు ఎటు పోయారు? హైకోర్టుకి పోయారు. హెబియస్ కార్పస్ అనే పిటిషన్ శివకాంత్ శుక్ల ఎవరైతే ఉన్నారో ఆయన లేదా ఆయన తరపు వాళ్ళు ఆయన విడుదలకై హెబియస్ కార్పస్ అనే పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. హెబియస్ కార్పస్ అనే పిటిషన్ హైకోర్టులో పెట్టారు అంటే వీళ్ళు ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ హైకోర్టు ఏం చేయాలి? పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో, అతను ఎవరైతే పోలీస్ వాళ్ళు ఎవరైతే నిర్బంధించారో వాళ్ళకి ఈ హైకోర్టు హెబియస్ కార్పస్ పిటిషన్ జారీ చేయాలి. ఈ హైకోర్టు హెబియస్ కార్పస్ అంటే మీనింగ్ ఏంది? అరెస్టు చేసిన వ్యక్తిని, మీ పోలీస్ వాళ్ళు ఎవరినైతే అరెస్ట్ చేశారో ఆ అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటల లోపు జడ్జి ముందు హాజరుపరచండి, లేదా రిలీజ్ చేయండి. జైల్లో పోలీస్ స్టేషన్ నుంచి అయినా సరే రిలీజ్ చేయండి. హెబియస్ కార్పస్ అంటే అదర్థం. శివకాంత్ శుక్ల అంటున్నాడు, నన్ను ఏ పోలీసులు అయితే అరెస్ట్ చేశారో వాళ్ళకి హెబియస్ కార్పస్ పిటిషన్, హెబియస్ కార్పస్ నోటీసు, హెబియస్ కార్పస్ ఆదేశం, హెబియస్ కార్పస్ రిట్ వాళ్ళకి జారీ చేయండి. ఈ నన్ను నిర్బంధించిన పోలీస్ వాళ్ళకి హెబియస్ కార్పస్ పిటిషన్ని, హెబియస్ కార్పస్ నోటీస్ని, హెబియస్ కార్పస్ రిట్ని, ఆదేశాన్ని జారీ చేయండి. అట్లని ఈ శివకాంత్ శుక్ల హైకోర్టుని ఆశ్రయించి తన బాధ చెప్పుకున్నాడు. ఎందుకంటే పోలీస్ వాళ్ళ హెబియస్ కార్పస్ పిటిషన్
వాళ్ళకి ఇస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఏమంటే పోలీస్ వాళ్ళు అది చూసుకోవాలా, ఫలానా హైకోర్టు మనకి హెబియస్ కార్పస్ ఆదేశం జారీ చేసిందని చెప్పి ఈ పోలీస్ వాళ్ళు చూసుకుంటారు. చూసుకొని హెబియస్ కార్పస్ పేరు మీద పోలీస్ వాళ్ళకు ఒక నోటీస్ వచ్చిందంటేనే అర్థం అది వచ్చిన దగ్గర నుంచి 24 గంటల్లోపు సమీప న్యాయస్థానం ముందు 24 గంటల్లోపు సమీప న్యాయస్థానం ముందు హాజరుపరచాలని చెప్పి అర్థం. అట్లాంటి హెబియస్ కార్పస్ నోటీసు రిట్ ఈ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి శివకాంత్ శుక్లా హైకోర్టుని కోరాడు. ఇక్కడ ట్విస్ట్ ఏం జరిగిందంటే హైకోర్టు రెడీ అయింది, హైకోర్టు పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇష్యూ చేసింది. ఏంటి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి దగ్గర 24 గంటలు కాదు, 2 రోజులు 3 రోజులు 4 రోజుల పైన దాటిపోయింది. మీ పోలీస్ వాళ్ళ అదుపులో 24 గంటలకు మించి ఎవరిని ఉంచుకోవద్దు, 24 గంటల లోపు మీరు కోర్టు జడ్జి ముందు హాజరుపరచాలి. 2 రోజులు 3 రోజులు ఇట్లా మీ ఇష్టం వచ్చినట్టు ఉంచుకుంటా అంటే కుదరదు. ఇమీడియట్గా 24 గంటల లోపు ఆయన్ని కోర్టు ముందు హాజరుపరచండి, లేదా జైలు నుంచి మీ నిర్బంధాల నుంచి రిలీజ్ చేయండి. హైకోర్టు పోలీస్ వాళ్ళకి హెబియస్ కార్పస్ పేరు మీద వాళ్ళకి ఆర్డర్ జారీ చేసింది. హెబియస్ కార్పస్ పేరు మీద ఆర్డర్ జారీ చేసింది. ఇది ఇన్సిడెంట్. ఇది అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏం జరిగిందంటే ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు అంటాం. ఏడిఎం జబల్పూర్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ జబల్పూర్లో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్గా ఉన్న కిరణ్ సింగ్, జబల్పూర్ ఏడిఎంగా ఎవరున్నారంటే జబల్పూర్లో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్గా అప్పుడు ఉన్నది ఎవరంటే కిరణ్ విజయ్ సింగ్, ఆయన పేరు కిరణ్ విజయ్ సింగ్. ఈయన ఎవరైతే ఉన్నారో, ఈ కిరణ్ విజయ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏమంటున్నాడంటే అసలు హైకోర్టుకి ఈ టైంలో రిట్లను జారీ చేసే అధికారం లేదు. హైకోర్టు ఎట్లా జారీ చేస్తుంది? ఈ టైంలో హెబియస్ కార్పస్ రిట్ జారీ చేసే అధికారం లేదు. అసలు ఈ టైంలో రిట్లను జారీ చేసే అధికారం హైకోర్టుకి లేదు. ముఖ్యంగా హెబియస్ కార్పస్ లాంటి రిట్లు అసలు జారీ చేసే అధికారం హైకోర్టుకి లేనే లేదు. ఈ టైం అంటే ఏంది? అందుకనే మీరు సబ్జెక్ట్ జాగ్రత్త ఫాలో. ఈ టైం అంటే ఇది నేషనల్ ఎమర్జెన్సీ సమయం, అదే ఆయన ఉద్దేశం. ఈ టైం అంటే నేషనల్ ఎమర్జెన్సీ జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి. నేషనల్ ఎమర్జెన్సీ అమల్లో ఉంది. నేషనల్ ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు రిట్లను జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకు కానీ ఎవ్వరికి లేదు. అసలు హైకోర్టుకి లేనే లేదు, సుప్రీంకోర్టుకి లేదు, హైకోర్టుకి కూడా లేదు. మీరెట్లా జారీ చేస్తారు అని హైకోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టినాడు ఎవరు? ఏడిఎం జబల్పూర్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అయిన జబల్పూర్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గా పనిచేస్తున్న వ్యక్తి హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేసినాడు. అంటే ఇక్కడ పరిస్థితులు ఏమైనా ఇక్కడ చూడండి. ఒక రకంగా చెప్పాలంటే శివకాంత్ శుక్లాకి అనుకూలంగా పాపం హైకోర్టు పనిచేసింది. శివకాంత్ శుక్లాకి అనుకూలంగా హైకోర్టు పనిచేస్తూ ఉంటే శివకాంత్ శుక్లాని పోలీసు నిర్బంధం నుంచి విడుదల చేయించడానికి ఆ పోలీస్ వాళ్ళకి హెబియస్ కార్పస్ అనే రిట్ని హైకోర్టు ఇష్యూ చేస్తూ ఉంటే అసలు హైకోర్టుకి ఇట్లాంటి టైంలో రిట్లను జారీ చేసే అధికారం లేదు. నేషనల్ ఎమర్జెన్సీ కొనసాగుతున్నప్పుడు రిట్స్ను జారీ చేసే అధికారం ప్రాథమిక హక్కుల అమలు కొరకు రిట్లను జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఇద్దరికి లేదని చెప్పి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కిరణ్ విజయ్ సింగ్, ఏడిఎం జబల్పూర్ ఈ పదవిలో ఉన్న కిరణ్ విజయ్ సింగ్ అనే వ్యక్తి ఇష్యూ స్టార్ట్ చేసి చివరికి దాన్ని ఎక్కడ దాకా తీసుకుపోయినాడంటే ఫలానా హైకోర్టు నేషనల్ ఎమర్జెన్సీ టైంలో
పలానా మధ్యప్రదేశ్ హైకోర్టు నేషనల్ ఎమర్జెన్సీ టైంలో హెబియస్ కార్పస్ రిట్ని జారీ చేసింది. అసలు దానికి రిట్లను జారీ చేసే అధికారమే లేదు. ఈ టైంలో రిట్లను జారీ చేసే అధికారమే లేదు. ఎవరో శివకాంత్ శుక్లా అనే వ్యక్తి నా ప్రాథమిక హక్కుల అమలు కొరకు మీరు ఎట్లయినా సరే హెబియస్ కార్పస్ అనే రిట్ని ఆ పోలీస్ వాళ్ళకి జారీ చేసి నన్ను విడుదల చేయండి అని అడిగితే హైకోర్టు ఎట్లా జారీ చేస్తుంది? ఇది నేషనల్ ఎమర్జెన్సీ టైం కదా. ఇది ఇష్యూ, చాలా పెద్ద ఇష్యూ చేసినాడు. ఎవరు పెద్ద ఇష్యూ అంటే సుప్రీంకోర్టుకి తీసుకొని పోయినాడు ఇష్యూని. సుప్రీంకోర్టులో కేసు వేసినాడు. ఇదే ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు. సుప్రీంకోర్టు ముందుకు పోయింది సమస్య. ఏమంటే నేషనల్ ఎమర్జెన్సీ టైంలో హెబియస్ కార్పస్ ఇలాంటి రిట్స్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి రిట్లు నేషనల్ ఎమర్జెన్సీ టైంలో హెబియస్ కార్పస్ అనబడే ఇట్లాంటి రిట్లను జారీ చేసే అధికారం ప్రాథమిక హక్కులు, నా ప్రాథమిక హక్కులు దెబ్బతిన్నాయి, నా ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడ్డాయి, నన్ను పోలీస్ వాళ్ళు అక్రమంగా నిర్బంధించారు, ఎలా అయినా నన్ను బయటికి తెప్పించండి అని చెప్పి ప్రాథమిక హక్కుల అమలు కొరకు న్యాయస్థానాలకి సుప్రీంకోర్టు, హైకోర్టు వంటి వాటికి ఎవరన్నా వస్తే, హైకోర్టుల వంటి వాటికి ఎవరన్నా వస్తే రిట్లను జారీ చేసే అధికారం అసలు హైకోర్టులకి ఉందా లేదా? హైకోర్టులకి ఉందా లేదా? సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టుకి కానీ అసలు ఉందా లేదా? ముందు దాని మీద చర్చ స్టార్ట్ అయింది. దాని మీద సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది. అసలు ముందు ఈ విషయాన్ని తేల్చండి. అది ఈ విషయంపై ఇక్కడ సుప్రీంకోర్టు ఇదో పెద్ద ధర్మ సందేహం అయింది. నిజమే, నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ప్రాథమిక హక్కుల అమలు కొరకై రిట్లను జారీ చేసే అధికారం న్యాయ వ్యవస్థకి ఉందా లేదా? ఈ అంశంపై మనం అధ్యయనం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు జడ్జిలు 5 న్యాయమూర్తులు ధర్మాసనంగా ఏర్పడి దీన్ని డీల్ చేయాలని నిర్ణయించారు. వాళ్ళు ఒకటే, నేషనల్ ఎమర్జెన్సీ టైంలో హైకోర్టులకి లేదా సుప్రీంకోర్టులకి, మన సుప్రీంకోర్టుకి అయినా సరే అసలు రిట్లను జారీ చేసే అధికారం ఉందా లేదా? ప్రాథమిక హక్కుల అమలు కొరకు రిట్లను జారీ చేసే అధికారం ఉందా లేదా? ఫస్ట్ ఈ అంశాన్ని తేల్చాలి. దాన్ని తేల్చడానికి ఎంతమంది? 5. ఆ 5 ఎవరు? ఏఎన్ రే 5 న్యాయమూర్తుల ధర్మాసనం. పేర్లు చాలా ఇంపార్టెంట్. ఏఎన్ రే ఒకడు, నెక్స్ట్ హెచ్ఆర్ ఖన్నా, చాలా ఇంపార్టెంట్ పేర్లు కూడా, ఇవి ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ పేరు మీద. ఏఎన్ రే, హెచ్ఆర్ ఖన్నా, ఎంహెచ్ బేగ్, వైవి చంద్రచూడు, నెక్స్ట్ ఇంకొక వ్యక్తి పేరు భగవతి. మొత్తం 5 మెంబర్స్. 5 సుప్రీంకోర్టులో. ఇక్కడ చూడండి, ఏఎన్ రే మటుకు అప్పుడు ఎవరంటే చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు. చీఫ్ జస్టిస్ ఎప్పుడైనా సుప్రీంకోర్టుకి ఒకడే ఉంటాడు, చీఫ్ జస్టిస్ ఒకడు. మిగిలిన వాళ్ళు ఓన్లీ జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్. వీళ్ళు సుప్రీంకోర్టులో జడ్జెస్, మోస్ట్ సీనియర్ జడ్జెస్ వీళ్ళు. ఓకే, ఒక ప్రధాన న్యాయమూర్తి, 4 ఇతర న్యాయమూర్తులు, మొత్తం టోటల్గా 5 మెంబర్స్. 5 సుప్రీం న్యాయమూర్తుల ధర్మాసనం దీనికి అధ్యయనం చేయడం ప్రారంభించింది. నేషనల్ ఎమర్జెన్సీ టైంలో హెబియస్ కార్పస్ రిట్ని జారీ చేసే అధికారం న్యాయ వ్యవస్థకు ఉందా లేదా? ఇదొక పాయింట్. నెక్స్ట్, దాన్నే ఇంకో రకంగా చెప్పాలంటే నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి ఆదేశాలు జారీ చేసే అధికారం న్యాయ వ్యవస్థకు ఉందా? అట్లా ఆలోచించినది. ఇంకో రకంగా చెప్పాలంటే వ్యక్తిగత గోప్యత, రైట్ టు ప్రైవసీ అనేది ప్రాథమిక హక్కు కాదా? ఆ అంశంపై కూడా ఇక్కడ ఈ కేసులో చర్చ జరిగింది. ఈ కేసులో ఇది 1976 1976లో ఇవన్నీ జరుగుతున్నాయి నేషనల్ ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు. జడ్జిమెంట్ చివరికి వీళ్ళు ఎట్లా ఇచ్చారు? జడ్జిమెంట్ ఏమి ఇచ్చారు? నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ప్రాథమిక హక్కుల అమలు కొరకై రిట్లను జారీ చేసే అధికారం న్యాయ వ్యవస్థకి ఉందా లేదా? ఇంకో రకంగా చెప్పాలంటే హెబియస్ కార్పస్ రిట్ను జారీ చేసే అధికారం న్యాయ వ్యవస్థకి ఉందా లేదా? దీనిపై
సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్గా తీసుకున్నారు. రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని రాజ్యాంగాల్లో ఏముంటే దాని ప్రకారం మనం జడ్జిమెంట్ ఇద్దామని చెప్పి కాన్స్టిట్యూషన్ ఆధారం తీసుకున్నారు. రాజ్యాంగంలో అప్పటికే 359 ఆర్టికల్ 359. ఈ 359 ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ లో ఆల్రెడీ ఇది 359 ఆర్టికల్ ఉంది. ఈ 359 ఆర్టికల్లో ఏమన్నదంటే ఇందులో డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ రైట్ టు మూవ్ ది కోర్ట్ ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ suspended by the president order under the 359 ఆర్టికల్. ఇక్కడ అంటే నేషనల్ ఎమర్జెన్సీ టైంలో జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కుల అమలును సస్పెండ్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కుల అమలును సస్పెండ్ చేసే అధికారం అంటే తాత్కాలికంగా రద్దు చేసే అధికారం. సస్పెండ్ అంటే తాత్కాలికంగా రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఇంకో రకంగా చెప్పాలంటే నేషనల్ ఎమర్జెన్సీ టైంలో మా ప్రాథమిక హక్కులు ఫలానా వాళ్ళ వల్ల దెబ్బతిన్నాయి, అవి మళ్ళీ మాకు దక్కేటట్లు చేయండి అని చెప్పి ప్రాథమిక హక్కుల అమలు కొరకై న్యాయస్థానాలను సంప్రదించకుండా ఆదేశాలు జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. అంటే నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఎవ్వరు కూడా నా ప్రాథమిక హక్కులు దెబ్బతిన్నాయని చెప్పి కోర్టులని ఆశ్రయించే అధికారం ఎవ్వడికి లేదు అని రాష్ట్రపతికి ఆర్డర్ జారీ చేసే అధికారం ఉంది. ఎంత? 359 ఆర్టికల్ ప్రకారం. అలాంటి ఆర్డర్ ఆల్రెడీ జారీ చేసినాడు 1976లో అలాంటి ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ జారీ చేసినాడు. అప్పుడున్న రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో అప్పుడున్న రాష్ట్రపతి ఆల్రెడీ జారీ చేసినాడు. ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ విధించబడ్డది కాబట్టి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక హక్కుల అమలును మేము సస్పెండ్ చేస్తున్నాం. ప్రాథమిక హక్కుల అమలు కొరకు నా ప్రాథమిక హక్కులు దెబ్బతిన్నాయి, నాకు అవి మళ్ళీ తిరిగి నాకు వచ్చేటట్టు చేయండి అని చెప్పి ఈ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో కోర్టుకి పోయే అధికారం కూడా హైకోర్టుకు కానీ ఎక్కడికి కానీ పోయే అధికారం ఎవ్వడికి లేదని చెప్పి ఆల్రెడీ ఆదేశం జారీ చేసినాడు రాష్ట్రపతి. అట్లా రాష్ట్రపతికి ఆ పవర్ ఉందని చెప్పి ఆర్టికల్ కూడా ఎంత? 359. అంటే ఇక్కడ ఈ 359 ఆర్టికల్ చెప్పేది అది డ్యూరింగ్ ది నేషనల్ ఎమర్జెన్సీ ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ సస్పెండెడ్ బై ది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఓకే, ఇది ఇక్కడ దీనికి సంబంధించిన ఇది కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ ఉంది. కరెక్ట్గా ఇది ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని ఓపెన్ చేశారు. ఇక్కడ మెజారిటీ సుప్రీంకోర్టు జడ్జీలు ఇక్కడ ఇందులో 4:1 ఒక రకంగా చెప్పాలంటే జడ్జిమెంట్ ఇది ఎట్లా వచ్చిందంటే 4:1 రూపాయల్లో వచ్చింది జడ్జిమెంట్. 4:1 చాలా చాలా ఇంపార్టెంట్. 4:1 నలుగురు ఏం చెప్పారంటే ఏఎన్ రే, ఎంహెచ్ బేగ్, వైవి చంద్రచూడ్, భగవతి. ఏఎన్ రే, ఎంహెచ్ బేగ్, వైవి చంద్రచూడ్, భగవతి వీళ్ళు ఏం చెప్పారంటే రాజ్యాంగంలో 359 ఆర్టికల్ ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ప్రాథమిక హక్కుల అమలు కొరకై న్యాయస్థానాలను సంప్రదించే అధికారం ఏ పౌరుడికి లేదు. అలా అని రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకోవచ్చు, ఆదేశాలు జారీ చేయొచ్చు. అలాంటి ఆదేశం 359 ఆర్టికల్ ప్రకారం ఆల్రెడీ రాష్ట్రపతి జారీ చేశాడు. ఎమర్జెన్సీ టైంలో రాష్ట్రపతి జారీ చేశాడు. కాబట్టి శివకాంత్ శుక్లా ఎవరైతే ఉన్నారో ఇతను హైకోర్టుకి పోయినప్పటికీ నన్ను పోలీస్ వాళ్ళు నిర్బంధించారు, నా ప్రాథమిక హక్కులు దెబ్బతిన్నాయి, నా జీవించే హక్కు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో 21 ఆర్టికల్లో జీవించే హక్కులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి,
నన్ను పోలీస్ వాళ్ళ నుంచి నన్ను విడిపియండి, పోలీస్ వాళ్ళ నిర్బంధాల నుంచి నన్ను విడిపియండి, నేను ఒక అమాయకుడిని అని చెప్పి హైకోర్టును ఆశ్రయించాడు. తన ప్రాథమిక హక్కుల కొరకై హైకోర్టును ఆశ్రయించాడు. మరి 359 ఆర్టికల్ ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీ టైంలో శివకాంత్ శుక్లా పోయినాడు కాబట్టి నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఎవ్వరికి కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం, ప్రాథమిక హక్కుల అమలు కొరకే న్యాయస్థానానికి పోయే అవకాశం లేదు, అసలు పోయే అవకాశమే లేదు. కాబట్టి హైకోర్టు అయినా సరే పోలీస్ స్టేషన్కి రిట్లను ఎట్లా జారీ చేస్తుంది? హైకోర్టు అయినా సరే పోలీస్ స్టేషన్స్కి ఎట్లా రిట్స్ని జారీ చేస్తుంది? పోలీస్ స్టేషన్కి ఎట్లా రిట్లను జారీ చేస్తుంది? ఫలానా శివకాంత్ శుక్లా ప్రాథమిక హక్కులు దెబ్బతిన్నాయి మీ పోలీస్ వాళ్ళ వల్ల, ఎమ్మటే అతన్ని విడుదల చేస్తారా చేయరా అని చెప్పి హైకోర్టు అయినా సరే ఈ టైంలో ఎట్లా స్పందిస్తుంది? అసలు ప్రాథమిక హక్కుల అమలు కొరకై న్యాయస్థానాలను సంప్రదించే హక్కే లేదు 359 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఆదేశాన్ని అనుసరించి. కాబట్టి హైకోర్టు కూడా ఏ పిటిషన్ని స్వీకరించద్దు, హైకోర్టుకు కూడా ఈ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు, ఇది నేషనల్ ఎమర్జెన్సీ టైం కాబట్టి. ఇట్లా శివకాంత్ శుక్లాకి నెగిటివ్గా జడ్జిమెంట్ వచ్చింది. హైకోర్టు ఏదైతే ఉందో ఈ టైంలో ఆ హైకోర్టు రిట్లను జారీ చేసిన హైకోర్టు ఏదైతే ఉందో ఆ రిట్లు కూడా క్యాన్సిల్ అయిపోయింది. నీకు అసలు పవరే లేదు ఈ టైంలో జారీ చేసే అధికారం. ఇది ఇట్లా జడ్జిమెంట్ ఎట్లా వచ్చింది? 4:1 నలుగురు 359 ఆర్టికల్లో ఏదైతే రాసుందో దాన్ని సమర్థిస్తూ తీర్పిచ్చారు. ఒక వ్యక్తి మటుకు పౌరుల హక్కుల గురించి ఆలోచించాడు. పౌరుల హక్కుల గురించి ఈ శివకాంత్ శుక్లా కొనాలో ఆలోచించాడు. ఆ వ్యక్తే హెచ్ఆర్ ఖన్నా. మోస్ట్ ఇంపార్టెంట్ పేరు హెచ్ఆర్ ఖన్నా. ఎగ్జామ్లో కూడా చాలాసార్లు అడిగారు. ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసులో అసమ్మతి తీర్పు, డిసెంటింగ్ జడ్జిమెంట్ని డెలివర్ చేసిన జడ్జి ఎవరు? అసమ్మతి తీర్పుని ప్రకటించిన జడ్జి ఎవరు? 4:1లో ఆ వ్యతిరేకంగా అసమ్మతి తీర్పుని ప్రకటించిన జడ్జి ఎవరని? హెచ్ఆర్ ఖన్నా ఒకడే ఏమన్నాడంటే, అకారణంగా ఒక అమాయకుడిని అరెస్ట్ చేసినారు, అన్యాయంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినారు. సరే, అరెస్ట్ చేసే రైట్ పోలీస్ వాళ్ళకు ఉంది, కానీ అరెస్ట్ చేసే రైటు పోలీస్ వాళ్ళకి ఎంతైతే ఉందో ఆ అరెస్టు కాపాడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి కూడా తన ప్రాథమిక హక్కులు తిరిగి పొందే అవకాశం అతనికి కూడా ఉంటుంది. తన వాదాన్ని వినిపించుకునే అవకాశం అతనికి కూడా ఉంటుంది. తాను ఏం తప్పు చేయలేదు, నేను అమాయకుడిని అని చెప్పి తన వాదన ఏదైతే ఉందో అది చెప్పుకునే అధికారం ఆ వ్యక్తికి కూడా ఉంది. దాని గురించి అతను తన వర్షన్, అంటే అరెస్ట్ చేసే రైట్ పోలీస్ వాళ్ళకి ఎట్లయితే ఉందో, నన్ను అకారణంగా అరెస్ట్ చేశారు, ఈ అరెస్ట్ వల్ల నా ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడ్డాయని చెప్పి కోర్టుకి పోయి తన బాధను చెప్పుకునే అవకాశం కూడా ఆ వ్యక్తికి ఉంది. అది కూడా లేకుండా చేస్తే ఎట్లా? నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడ్డ వ్యక్తి నా ప్రాథమిక హక్కులు ఎవరైతే కోల్పోయారో, నేను ప్రాథమిక హక్కులు కోల్పోయా, పలానా పోలీస్ వాళ్ళ వల్ల నా ప్రాథమిక హక్కులు కోల్పోయా నేనని చెప్పి తన వర్షన్ని కోర్టు ముందు కూడా తీసుకోపోలే అవకాశం ఇవ్వకపోతే ఎట్లా? కనీసం అట్లన్నా కోర్టుకు పోయినా తన బాధని చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పి ఇట్లా ఈ కోణంలో ఆలోచించినాడు హెచ్ఆర్ ఖన్నా. కానీ ఎక్కువ మంది జడ్జిలు ఎటువైపు ఉంటే అదే ఫైనల్ జడ్జిమెంట్ అవుతుంది. నలుగురు ఏది చెప్పారో అదే అమల్లోనికి వస్తుంది. ఈ ఒకరు ఏం చెప్పారో అది అమల్లోనికి రాదు. కాకపోతే తానేమనుకుంటున్నాడో చెప్పొచ్చు కానీ 4:1లో 4 మెంబర్స్ చెప్పింది అమల్లోనికి వస్తారు. 4 మెంబర్స్ ఆ రోజుల్లో చెప్పారు. నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ప్రాథమిక హక్కుల అమలు కొరకై న్యాయస్థానాలను సంప్రదించే అధికారం ఎవరికీ లేదు. ఈ టైంలో న్యాయస్థానాలకు రిట్లను జారీ చేసే అధికారం అసలే లేదు. ఇక రైట్ టు ప్రైవసీ, వ్యక్తిగత గోప్యత ఇట్లాంటివన్నీ అసలు ప్రాథమిక హక్కులే కావు. నలుగురు ఒక మాట మీద ఉన్నారు, ఈ ఒకడు ఒక మాట మీద ఉన్నారు, హెచ్ఆర్ ఖన్నా. ఆ రోజుల్లో అంటే ఒక రకంగా ఈ జడ్జిమెంట్ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. ఎందుకంటే ఇందిరాగాంధీ అప్పుడున్న ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఈ ఎమర్జెన్సీ టైంలో
అంటే అప్పుడున్న విమర్శ, ఇందిరాగాంధీ మీద ఉన్న విమర్శ, ఎవడు కనబడితే వాడిని, మనకి నెగిటివ్ ఎవడు కనబడితే వాడిని, మన కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ ఎవడు కనబడితే వాడిని, మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవడు నినాదాలు చేసేవాడిని, ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరిని అరెస్ట్ చేసి జైల్లో పడేయండి. అప్పట్లో మిసా అని చెప్పి ఒక చట్టం ఉండేది, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పి మిసా అని చెప్పి ఒక చట్టం ఉండేది. మిసా, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. ఓకే, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం అని ఒక చట్టం ఉంది అప్పుడు. ఎందుకంటే ఆ చట్టాన్ని 1971 ఆ టైంలో స్టార్ట్ చేశారు, 1978లో రద్దు అయింది. మొత్తానికి ఎమర్జెన్సీ టైంలో యాక్ట్ ఉంది. దాని ప్రకారం ఎవరినైనా అరెస్ట్ చేసి జైల్లో పడేయచ్చు. దాని ప్రకారం ఎట్లా పడితే అట్లా అరెస్టులు జరిగినాయి, ఎలా పడితే అలా. అంటే ఇప్పుడు ఈ జడ్జిమెంట్ వల్ల ఫైనల్గా ఏంటంటే, ఇక్కడ ఈ జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ వాళ్ళు జస్ట్ నువ్వు దారిలో పోతున్నావు, నీ కంట్లో దోమ పడ్డది, దారిలో పోతున్నావు, కొద్దిగా లైట్ ఏదో పురుగు పడ్డది నీ కంట్లో, ఇట్లా దోమ పడ్డది, దాన్ని ఇట్లా కన్నుని ఇట్లా రబ్ చేసుకుంటున్నావు ఆ దోమను తీయటానికి, దోమ బయటకు వచ్చింది, ఈ క్రమంలో నీ కళ్ళు ఎర్రపడ్డాయి, నీ కళ్ళు ఎర్రపడ్డాయి. కరెక్ట్గా అదే టైంకి పోలీస్ ఈబ్ వస్తుంది, పోలీస్ వాళ్ళని చూసావు, నీ కళ్ళు రెడ్గా ఉన్నాయి, పోలీసులో ఆ ఎస్ఐ వాళ్ళందరూ దిగారు, జీప్ దిగారు, ఏంట్రా కళ్ళు ఎర్రగా చూసుకొని కళ్ళు ఎర్రగా చేసి మమ్మల్ని చూస్తున్నావు అని చెప్పి, నీ పైన మాకు డౌట్ ఉందని చెప్పి లాక్కొని జీబులో పడేసినారు. వాడేమో పాపం ఒక స్టూడెంట్, ఎవరో స్టూడెంట్ అమాయకుడు పాపం, తీసుకొని పోయి పోలీస్ జీబులో వేసుకున్నారు, పోయారు. సార్ నేను ఎట్లా కాదు సార్ ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినట్లే, పోయారు. 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, 5 రోజులైంది, వారం రోజులైంది. పేరెంట్స్ వచ్చి అడిగారు, మేము పంపించమంటున్నారు వాడిని. 4 రోజులైంది పంపించట్లే. అంటే నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఇక నిన్ను ఎవరన్నా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే అంతే, ఈవెన్ షూట్ చేసినా కూడా అంతే. ఈ జడ్జిమెంట్ ఇక అంతే చెప్తుంది. ఈవెన్ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో షూట్ చేసినా కూడా, ఒక కానిస్టేబుల్ ఎవరినన్నా గన్తో షూట్ చేసినా సరే, అదేంటి ఈ వ్యక్తిని ఇట్లా కాల్చి చంపేసినారు ఏంటని చెప్పి, ఏంటి అన్యాయం అని చెప్పి కోర్టుకి పోతామన్నా కూడా కోర్టుకి పోయే అవకాశం లేదు. సింపుల్, నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ప్రాథమిక హక్కుల అమలు కొరకు న్యాయస్థానాలను సంప్రదించే అధికారం ఎవరికి లేదు. హెబియస్ కార్పస్ లాంటి రిట్లను జారీ చేయమని న్యాయస్థానాలను కోరే అధికారం కూడా ఎవరికి లేదు. అంటే పోలీస్ వాళ్ళు ఇక ఎవరిని అరెస్ట్ చేసినా అంతేనా, నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఇక అంతే. ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైంలో రద్దు. ఆల్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ all fundamental rights suspended by the president order under 359 ఆర్టికల్, 359 ఆర్టికల్ అనుసరించి అన్ని ప్రాథమిక హక్కులు రద్దు చేయొచ్చు. అన్ని ప్రాథమిక హక్కులు రద్దు చేయొచ్చు, టోటల్ ఫండమెంటల్ రైట్స్ అని. కాల్చి చంపిన పోలీస్ వాళ్ళు నీకు కోర్టుకు పోయి, వాళ్ళ బంధువుల కోర్టుకు పోయి ఏంది అన్యాయం అని చెప్పి ఆ టైంలో అడగడానికి వీల్లేదు. వారాల తరబడి జైల్లో పెట్టినా, నెలల తరబడి జైల్లో పెట్టినా అడగటానికి లేదు. జీవించే హక్కు ఏదైతే 21 ఆర్టికల్ ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఏవి పనిచేయవి ఆ టైంలో. అట్లాంటి జడ్జిమెంట్ ఇది. 359 ఆర్టికల్ బేస్ చేసుకొని అట్లా ఇచ్చారు, అలాంటి జడ్జిమెంట్ ఇది. ఇది ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశాలు. ఇది మెయిన్ ఈ జడ్జిమెంట్లోని అంశం. అయితే కాలక్రమంలో అంటే మీకు ఈ ఎమర్జెన్సీ టైంలో ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు కూడా అరెస్ట్ అయినారు. వాజ్పేయి, అద్వానీ, మొరార్జీ దేశాయ్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ టైంలో అరెస్ట్ చేయవు కాబట్టి నెలల తరబడి జైల్లో మగ్గిపోయినారు. జైల్లో బయటికి అకారణంగానే పోలీసు వాళ్ళు పోవటం, అరెస్ట్ చేయడం, జైల్లో పడేయటం అంతే. అదేంటి 24 గంటలకు మించి మీరు ఉంచుకోవద్దు కదా అన్నా కూడా ఏం లేదు, అవన్నీ నడవు. కావాలంటే కోర్టుకి ఎట్లా పోతారు, కోర్టుకు పోయినా లాభం లేదని చెప్తున్నారు కదా. కోర్టుకి పోయే పవర్ ఏమో మనకి లేదు ఈ టైంలో, కోర్టులకేమో రిట్లు జారీ చేసే అధికారం లేదు. అట్లాంటి పరిస్థితి ఇది. ఎంతో మంది అమాయకులు జైళ్లలో నెలల తరబడి జైలు శిక్షలు అనుభవించినారు. ఇది హెబియస్ కార్పస్, ఇది ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసులో చెప్పిన అంశం. కానీ కాలక్రమంలో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారు, జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది కేంద్రంలో. 1977లో
జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎమర్జెన్సీ కొనసాగుతున్న నేషనల్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో అది రద్దయిపోయింది, తీసేశారు. 1977లో జరిగిన ఎన్నికల్లో 6వ లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయినాడు. ఆయన ప్రధానమంత్రిగా కొనసాగుతున్నప్పుడు 1978 చాలా ఇంపార్టెంట్ 359 ఆర్టికల్ని అమెండ్మెంట్ 359 ఆర్టికల్లో సవరణ చేస్తారు. 359 ఆర్టికల్లో సవరణ చేశారు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఈ 359 ఆర్టికల్కి మార్పు చేసినారు. 359 ఆర్టికల్కి మార్పు చేసినారు. 359 ఆర్టికల్ అమెండెడ్ బై ది 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇయర్ ఎప్పుడు 1978. ఇందులో ఒక మార్పు చేసినారు. నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో ఆల్రెడీ ఏముంది? 359 ఆర్టికల్ ఆల్రెడీ ఏం చెప్తుంది? ఆల్రెడీ ఏముంది? నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో అన్ని రకాల ప్రాథమిక హక్కులను, అన్ని టోటల్ ఫండమెంటల్ రైట్స్ని రద్దు చేసే అధికారం, తాత్కాలికంగా రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని చెప్తుంది ఈ ఆర్టికల్. మార్పు ఏం చేసినారంటే, మార్పు 1978లో ఈ ఆర్టికల్లో వచ్చిన మార్పు, చిన్న కరెక్షన్ ఏం చేసినారంటే, నేషనల్ ఎమర్జెన్సీ టైంలో 2021 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా 21 అంటే జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ 21 అంటే. నేషనల్ ఎమర్జెన్సీ టైంలో 21 ఆర్టికల్లు ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయడానికి లేదు. కావాలంటే మిగిలే చేసుకో. 21 తప్ప మిగిలిన ప్రాథమిక హక్కుల అమలుని రద్దు చేయి. 21 ప్రాథమిక హక్కుల అమలుని మటుకు రద్దు చేయడానికి వీలేదు. జీవించే హక్కు 21 ఆర్టికల్ అంటే జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛ, దానికి సంబంధించిన ఆర్టికల్ 21 అంటే. అలానే 21 తప్ప మిగిలిన ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం, మిగిలిన ప్రాథమిక హక్కుల అమలును అది కూడా ప్రాథమిక హక్కుల అమలును రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. కానీ 2021 ఆర్టికల్స్ 2021 ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అంటే ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ 2021 ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ కెనాట్ సస్పెండెడ్ బై ది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. మిగిలిన రద్దు చేసుకో, కానీ 21 జీవించే హక్కుకు సంబంధం ఉన్న ఈ ఆర్టికల్స్, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధం ఉన్న ఈ ఆర్టికల్స్ ని మటుకు రద్దు చేసే అధికారం ఎవరికీ లేదు. వాటి అమలును రద్దు చేసే అధికారం ఎవరికి లేదు. ఇట్లా మార్పు చేసినారు. ఇంతకు ముందు ఎట్లుండేదో మనకు తెలుసు, ఇప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు తెలుసు. అంటే ఇప్పుడు ఏంటి, ఈ 44వ రాజ్యాంగ సవరణ 1978లో ఈ మార్పు చేశారు. ఈ మార్పు వల్ల ఇప్పుడు వచ్చింది ఏంటంటే, 1978 నుంచి మళ్ళీ కొత్తగా ఏమొచ్చిందంటే, ఏ వ్యక్తినైనా పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేస్తే నేషనల్ ఎమర్జెన్సీ సమయంలోనైనా సరే పోలీస్ వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేస్తే 24 గంటలకు మించి వాళ్ళ నిర్బంధంలో ఉంచుకుంటే ఆ వ్యక్తి సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకు కానీ వెళ్ళొచ్చు. దాన్ని అకారణంగా పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు, హెబియస్ కార్పస్ పిటిషన్ ఆ వ్యక్తి పెట్టుకోవచ్చు. కోర్టులు కూడా హెబియస్ కార్పస్ నోటీసు ఆ పోలీస్ అధికారికి ఇచ్చి అతనిని విడుదల చేయించడానికి ప్రయత్నాలు చేయొచ్చు. ఎప్పటి నుంచి? 1978. కారణం ఏంటంటే 1978లో చేసిన సవరణ వల్ల 21 నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఏ ప్రాథమిక హక్కుల అమలు కొరకై సుప్రీంకోర్టుకి పోవటాన్ని నిషేధించడం రాష్ట్రపతికి సాధ్యం కాదంటే 21 ఆర్టికల్స్కి సంబంధించిన అమలును, ప్రాథమిక హక్కుల అమలును తాత్కాలికంగా రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి లేదు అని 1978లో రాశారు. ఇవి తప్ప మిగిలినవి కావాలంటే రద్దు చేసుకో, కానీ వీటి అమలుని మటుకు రద్దు చేయడానికి వీల్లేదు.
ఎవరైనా సరే నా జీవించే హక్కు ఉల్లంఘించబడ్డది, పోలీస్ వాళ్ళు నన్ను అకారణంగా అరెస్ట్ చేశారు, దానివల్ల నా జీవించే హక్కు, నా వ్యక్తిగత గోప్యత హక్కు, ఇవన్నీ కూడా నా జీవించే హక్కు దెబ్బతిన్నది, నా వ్యక్తిగత స్వేచ్ఛ దెబ్బతిన్నది అని కోర్టుకి ఎవరన్నా రావాలనుకుంటే రావచ్చు అని చెప్తుంది. ఏది 1978లో చేసిన అమెండ్మెంట్ 1978. అంటే ఏడిఎం జబల్పూర్ కేసులో ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో, ఏ ఆర్టికల్ని చూసైతే జడ్జిమెంట్ ఈ కేసులో ఇచ్చారో ఆ ఆర్టికల్ని సవరించారు. ఆ ఆర్టికల్లో తప్పులు ఏవైతే ఉన్నాయో, మైనస్లు ఏవైతే ఉన్నాయో ఆ మైనస్లని సవరించారు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978. ఓకే, ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. 44వ రాజ్యాంగ సవరణ అంటే ఎగ్జామ్లో అడుగుతారు, జీవించే హక్కు అమలు కొరకై న్యాయస్థానాలను జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ఆశ్రయించవచ్చని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించారు? 1978. అంతకు ముందు ఉందా ఇది? లేదు. ఇలా ఇప్పుడు మార్పు చేశారు. ఇందులో 359 ఆర్టికల్లో 359 ఆర్టికల్లో అంతకుముందు అట్లుందా? లేదు. టోటల్ ఫండమెంటల్ రైట్స్, ఏ ప్రాథమిక హక్కైనా దాని అమలు కొరకు నేషనల్ ఎమర్జెన్సీ టైంలో న్యాయ వ్యవస్థను ఆశ్రయించడానికి వీల్లేదు, అన్ని ప్రాథమిక హక్కుల విషయంలో. ఇప్పుడు ఏం చేసినారు? 2021 తప్ప. ఎందుకు సార్ ఎన్నిసార్లు చెప్తున్నారంటే అంత ఇంపార్టెంట్. నువ్వేమంత పెద్ద మేధావి ఏం కాదు గుర్తుపెట్టుకోవడానికి. 1కి 10 సార్లు రివిజన్ చేస్తే తప్ప గుర్తుండవు ఇవి. 1కి 10 సార్లు రివిజన్ 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 మేము చెప్తూ ఉండాలా, నువ్వు రివిజన్ 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 చేస్తూ ఉండాలా, అప్పుడు కానీ గుర్తుండవు. ఇది కూడా రెగ్యులారిటీ ఉంటే మీకు వినేటప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఏంటి ఇంతసేపు ఇన్నిసార్లు చెప్తున్నారని. అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇన్నట్టే ఉంటుంది. 10 రోజులు పోతే మళ్ళీ సీక్వెన్స్ అంతా ఏముండదు. అన్ని అంశాలు ఉన్నాయి ఇందులో. ఓకే, ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంశం. అయితే కాలక్రమంలో ఇంకోటి జరిగింది. ఏడిఎం జబల్పూర్ కేస్ వర్సెస్ ఈ శివకాంత్ శుక్లా కేసు ఏదైతే ఉందో, ఈ జడ్జిమెంట్ గురించి రీసెంట్గా అంటే ఈ మధ్య కాలంలో ఒక కేసులో మాట్లాడినారు. ఆ రోజు ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసులో మెజారిటీ న్యాయమూర్తులు చెప్పిన తీర్పు సరిగా లేదు, తప్పు. వ్యక్తిగత గోప్యత అంటే ఒక వ్యక్తిని పోలీస్ వాళ్ళు నేషనల్ ఎమర్జెన్సీ టైంలో అరెస్ట్ చేసి జైల్లో పెడితే అతని యొక్క గోప్యత హక్కు, రైట్ టు ప్రైవసీ కూడా దెబ్బతింటదని చెప్పి ఆ రోజు ఎన్నెన్నో మాట్లాడారు. కానీ అసలు రైట్ టు ప్రైవసీ అనే ప్రాథమిక హక్కే లేదని చెప్తున్నారు వాళ్ళు. రైట్ టు ప్రైవసీ అనేది ఒక ఫండమెంటల్ రైట్ కాదని ఆ రోజు జడ్జిమెంట్లో చెప్పారు. ఏడిఎం జబల్పూర్ కేసులో అసలు చెప్పారు. ఈ కేసుని మళ్ళీ రీసెంట్గా ఏ కేసులో గుర్తు చేశారు? ఎగ్జామ్లో అడుగుతారు. ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ని తప్పుపడుతూ పునఃసమీక్షిస్తూ జడ్జిమెంట్ని తప్పుపడుతూ రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని ఇటీవలి కాలంలో ఏ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది? 2017లో పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం. ఎంతమంది? 9 జడ్జెస్ బెంచ్ అంటాం. ఈ 9 మెంబర్స్లలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఒకడు. 9 మెంబర్స్లో ఒకడు జస్టిస్ కేఆర్ అని చెప్పి ఆయన కూడా ఒకడు. 2017లో 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం 9 మెంబర్స్ జడ్జ్ బెంచ్ ఇది ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది. అందరు కలిసికట్టుగా ఒకే జడ్జిమెంట్ చెప్పినారు. రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ నాట్ ఫండమెంటల్ రైట్. రైట్ టు ప్రైవసీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఆర్టికల్ 21. ఇక్కడ చెప్పారు. వ్యక్తిగత గోప్యత, రైట్ టు ప్రైవసీ అనేది ఒక ప్రాథమిక హక్కు కాదు అని ఈ కేసులో ఏడిఎం జబల్పూర్ కేసులో చెప్తే, ఆ రోజు ఏడిఎం జబల్పూర్ కేసులో మా సుప్రీంకోర్టు మెజారిటీ న్యాయమూర్తులు తప్పు చెప్పారు. వ్యక్తిగత గోప్యత ఒక ప్రాథమిక హక్కు. అది 21వ ఆర్టికల్లో అంటే జీవించే హక్కు మరియు
వ్యక్తి స్వేచ్ఛ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ 21వ ఆర్టికల్ అంటే ఇది. ఇందులో రైట్ టు ప్రైవసీ అంతర్భాగం కాదు అని ఆ రోజు చెప్పారు, అంతర్భాగం అని ఈ రోజు చెప్తున్నారు. 2017లో చెప్పారు. 2017లో ఎంతమంది న్యాయమూర్తుల బెంచ్ ఇది? 9 మంది న్యాయమూర్తుల బెంచ్. ఆ రోజు ఏడిఎం జబల్పూర్ కేసుని గుర్తు చేసుకుని చెప్పారు. అయితే ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, ఇక్కడ ఆ రోజు ఏడిఎం జబల్పూర్ కేసులో రైట్ టు ప్రైవసీ అనే దాని గురించి కూడా డిస్కషన్ వచ్చింది. వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కు కాదు. వ్యక్తిగత గోప్యత అనేది 21వ ఆర్టికల్లో భాగం కాదు. అసలు వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కే కాదని చెప్పి మెజారిటీ న్యాయమూర్తులు చెప్పారు. ఆ మెజారిటీ న్యాయమూర్తుల్లో ఎవరు? ఏఎన్ రే, ఒక హెచ్ఆర్ కన్నా తప్ప మిగిలిన వాళ్ళు అంటున్నారు వాళ్ళే కదా. ఏఎన్ రే, ఎంహెచ్ బేగ్, వైవి చంద్రచూడ్, భగవతి. ఇక్కడ వైవి చంద్రచూడ్ పేరు చూడండి. వైవి చంద్రచూడ్ కొడుకు పేరే డివై చంద్రచూడ్. 2017లో 9 మంది న్యాయమూర్తులు జడ్జిమెంట్ ఇచ్చారు. అందులో ఒకడు డివై చంద్రచూడ్. ఎవరి డివై చంద్రచూడ్? వైవి చంద్రచూడ్ కొడుకే డివై చంద్రచూడ్. డివై చంద్రచూడ్ చెప్తున్నాడు, మా నాన్న ఇచ్చిన జడ్జిమెంట్ తప్పు. ఆ రోజు ఏడిఎం జబల్పూర్ కేసులో ఆ రోజు వాళ్ళు తప్పిచ్చారు. ఆ రోజు వాళ్ళు చెప్పింది అంత పెద్ద కరెక్ట్ కాదు వాళ్ళు చెప్పింది. ఈ రోజు మేము ఆ తీర్పుని సవరిస్తున్నాం. ఆ రోజు వాళ్ళు వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కాదన్నారు. మేము ఈ రోజు చెప్తున్నాం వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు, దానికి ఆ స్థాయి ఉంది. 21వ ఆర్టికల్లో ఇది అంతర్భాగం, జీవించే హక్కులో ఇది అంతర్భాగం మేము చెప్తున్నామని చెప్పాడు. అందుకనే చాలా మంది పేపర్లలో రాశారు ఏమంటే చంద్రచూడ్ వర్సెస్ చంద్రచూడ్ అని చెప్పి. చంద్రచూడ్ వర్సెస్ చంద్రచూడ్, తండ్రి వర్సెస్ కొడుకు. తండ్రి తీర్పును సరిదిద్దిన కొడుకు, తండ్రి తీర్పును సరిదిద్ది, తండ్రి చెప్పిన తప్పుడు తీర్పును సరిదిద్ది తీర్పు చెప్పిన తనయుడు అని చెప్పి పేపర్లలో కూడా వచ్చింది. వైవి చంద్రచూడ్ ఆ రోజు రైట్ టు ప్రైవసీ అనే అంశం మీద డిస్కషన్ వస్తే అసలు అది ప్రాథమిక హక్కే కాదు, ఆ స్థాయి లేదని చెప్తే ఈయన మటుకు ఉంది అని చెప్తున్నాడు. ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ ఎగ్జామ్లో అడుగుతారు. ఇవి కాకపోతే బిట్స్గా కట్ చేసి అడుగుతారు. ఇప్పటి వరకు నేను చెప్పిన దీని మీదనే దగ్గర ఏంటంటే 100 బిట్లు క్రియేట్ చేసి అడగచ్చు. 100 బిట్లు. ఇప్పుడు నేను ఇప్పటి వరకు చెప్పిన దాని మీదనే అటు ఇటు తిప్పి దగ్గర 100 బిట్లు ఫ్రేమ్ చేయొచ్చు. ఈ డిస్క్రిప్షన్లో నుంచి 100 బిట్లు స్టేట్మెంట్లు రకరకాలుగా చేయొచ్చు. ఇక్కడ వరకు చెప్పిన దానికి సంబంధించి ఇవన్నీ ఐడియా ఉండాలి. ఇవన్నీ మనకి ఐడియా ఉండాలి. చిన్న ఎగ్జామ్లలో కూడా ఇవాళ రేపు ఓన్లీ సివిల్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్లే కాదు, చిన్న ఎగ్జామ్లు ఈవెన్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఎన్నో సార్లు అడిగినారు. హెబియస్ కార్పస్ కేసుగా ప్రసిద్ధి చెందిన కేసు ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా. రైట్ టు ప్రైవసీ 21వ ఆర్టికల్లో జీవించే హక్కుల అంతర్భాగమని ఇటీవల చెప్పిన కేసు ఇది. నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది మధ్య ఎగ్జామ్లలో. పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2017. నెంబర్ ఆఫ్ టైమ్స్ అంశాలు ఇవి. ఓకే, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, మీకు ఇవి చెప్పుకునే క్రమంలో మీకు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పేర్లు వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఏఎన్ రే, హెచ్ఆర్ కన్నా, ఎంహెచ్ బేగ్, వైవి చంద్రచూడ్, భగవతి. ఇక్కడ 5 పేర్లు ఉన్నాయి. 5 పేర్లు కూడా ఇంపార్టెంటే, నీకు మోస్ట్ ఇంపార్టెంట్ 5 పేర్లు. దాని మీద కూడా రిలేటెడ్ బిట్స్, అంటే ఒక టాపిక్ మనం చదువుతున్నప్పుడు అందులో వచ్చే పదాలు కానీ పేర్లు కానీ ఇంకేదన్నా అంశాలు ఉంటే దాని మీద ఇంకేమన్నా బిట్స్ ఉన్నాయా, దాని మీద ఇంకేమైనా రిలేటెడ్ ఉన్నాయా, అవి నీకు ఇమ్మీడియట్గా అవి కనెక్ట్ కావాలి, అవి స్పీడ్గా రావాలి. ఇంకేమైనా ఉన్నాయా ఈ పేర్లకు సంబంధించి రిలేటెడ్లో ఇంకేమైనా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయా, అవన్నీ రావాలని. అవన్నీ నీకు ఎంత స్పీడ్గా నీ బ్రెయిన్లో కలెక్ట్ అయితే నువ్వు అంతగా కాంపిటేటివ్, అంటే నువ్వు కరెక్ట్ కాంపిటేటివ్ వేలో చదువుతున్నావు, కరెక్ట్గా నువ్వు చదివే పద్ధతి కరెక్ట్ అని చెప్పి అర్థం. గుర్తుకు రావాలా? ఎప్పుడు గుర్తుకొస్తాయి అవి? చదివినప్పుడు గుర్తుకొస్తాయి. ఎట్లా చదివినప్పుడు? ఇట్లా చదివినప్పుడు. చూడండి, ఇక్కడ ఏఎన్ రే, హెచ్ఆర్ కన్నా, ఎంహెచ్ బేగ్, వైవి చంద్రచూడ్, భగవతి. వీళ్ళలో మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు ఇక్కడ చూడండి. భారతదేశంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా
ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టుకి ఒకడే ఉంటాడు ప్రధాన న్యాయమూర్తి, జడ్జిలు చాలా మంది ఉంటారు, ప్రధాన న్యాయమూర్తి ఒకడే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేది రాష్ట్రపతి. ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాన న్యాయమూర్తి అని కూడా అంటాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేది రాష్ట్రపతి. ఇంతే ఉంది రాజ్యాంగాల్లో ఇంతే ఉంది. మరి ఎట్లాంటి క్వాలిఫికేషన్ ఉన్నవాడిని నియమించాలి? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించేది రాష్ట్రపతి, కరెక్టే. మరి ఎట్లాంటి క్వాలిఫికేషన్, ఎట్లాంటి ఎలిజిబిలిటీ ఉన్నవాడిని నియమించాలంటే పర్టిక్యులర్ ఎలిజిబిలిటీ రాజ్యాంగాల్లో ఏం మెన్షన్ చేయలే. పర్టిక్యులర్ ఎలిజిబిలిటీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, నేను చెప్పేది సుప్రీంకోర్టు జడ్జి ఎలిజిబిలిటీ గురించి ఉంటుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎలిజిబిలిటీ, చీఫ్ జస్టిస్ అపాయింట్మెంట్ ఎలిజిబిలిటీ గురించి మటుకు రాజ్యాంగంలో డైరెక్ట్గా ఎక్కడ ఆ ఫార్ములాని మెన్షన్ చేయలేదు డైరెక్ట్గా. కాకపోతే ఏంటంటే ఒక సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నాం. ఏం ఫాలో అవుతున్నాం? సాంప్రదాయాన్ని. ఎవరైతే సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జిలు చాలా మంది ఉంటారని చెప్పాం కదా, జడ్జిలు చాలా మంది ఉంటారు. ఎవరైతే సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జో, మోస్ట్ సీనియర్ జడ్జి ఎవరో, అందరికన్నా ఎక్కువ సీనియర్ జడ్జి ఎవరో అతన్ని ప్రధాన న్యాయమూర్తిగా చేయాలని చెప్పి సాంప్రదాయం ఒకటి పాటిస్తున్నాం మనం, అంతే. సాంప్రదాయం ఒకటి. సీనియర్ మోస్ట్ జడ్జి ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అపాయింటెడ్ యాజ్ ఏ చీఫ్ జస్టిస్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సుప్రీంకోర్టు జడ్జిలలో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలన్న రూల్ డైరెక్ట్గా రాజ్యాంగంలో లేదు. మనం ఒక సాంప్రదాయం పెట్టుకున్నాం, ఒక ట్రెడిషన్ పెట్టుకున్నాం. సాంప్రదాయం భారతదేశంలో ఆల్మోస్ట్ చాలా సందర్భాలు దాదాపు ఇప్పటి వరకు దాదాపు సీనియర్లే, ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జిలలో ఎవరైతే సీనియరో వాళ్ళే ప్రధాన న్యాయమూర్తిగా నియమింపబడ్డారు. దాదాపు 2 సార్లు తప్ప, 2 times తప్ప. అందుకని ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు, సీనియారిటీ సూత్రాన్ని ఉల్లంఘించి సాంప్రదాయానికి విరుద్ధంగా, సీనియారిటీ సూత్రాన్ని ఉల్లంఘించి సాంప్రదాయానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా నియమింపబడ్డ వాళ్ళు ఇప్పటి వరకు ఎంతమంది? ఇద్దరు. అందులో ఒకడు ఏఎన్ రే, ఇక్కడ మీకు కనబడుతున్న ఏఎన్ రే, ఇంకొకడు ఎంహెచ్ బేక్. చాలా ఇంపార్టెంట్. ఏఎన్ రే, నెక్స్ట్ ఎంహెచ్ బేక్. ఎట్లా ఇది, దానికి సంబంధించి ఎట్లా చూడండి ఈ అంశాలు. అవి మనం ఎట్లా అంశాలు ఇంపార్టెంట్ కాబట్టి మీకు చెప్తున్నా. ఆ రిలేటెడ్ అంశాలు చాలా ఇంపార్టెంట్. సాంప్రదాయానికి విరుద్ధంగా సీనియారిటీ సూత్రాన్ని ఉల్లంఘించి భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా నింపబడ్డారు. సీనియర్ కాకపోయినా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా నింపబడ్డ వాళ్ళు ఇద్దరే ఇప్పటి వరకు. 2 సందర్భాలు. ఎవరు వాళ్ళు? ఏఎన్ రే, ఎంహెచ్ బేక్. 1973లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిక్రీ రిటైర్మెంట్ అయ్యాడు. 65 సంవత్సరాలు వచ్చాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిటైర్మెంట్ అయ్యి 65 years, 65 సంవత్సరాలు వచ్చాయి, రిటైర్డ్ అయ్యాడు సిక్రీ. తర్వాత సీనియర్స్ ఎవరు? షేలట్, గ్రోవర్, హెగ్డే, తర్వాత ఏఎన్ రే. ఇట్లా సిక్రీ తర్వాత సీనియర్ షేలట్, తర్వాత గ్రోవర్, తర్వాత హెగ్డే, తర్వాత ఏఎన్ రే. సిక్రీ తర్వాత సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జి ఎవరు? షేలట్ని నియమించాలి. ఒకవేళ షేలట్ నాకు ఈ పదవి ఇష్టం లేదంటే గ్రోవర్కి వెళ్తుంది ఆ పదవి. గ్రోవర్ కూడా నాకు ఈ పదవి చేపట్టడం ఇష్టం లేదంటే ఆయన తర్వాత సీనియర్ ఎవరు? హెగ్డే, ఆయనకి పోతుంది. ఆయన కూడా నాకు ఈ పదవి ఇష్టం లేదంటే ఏఎన్ రేకి వెళ్తుంది. కానీ షేలట్ అనే వ్యక్తి ఎదురు చూస్తున్నాడు, ఇక నెక్స్ట్ సీనియర్ నేనే కదా, సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జి నేనే కదా, సిక్రీ రిటైర్మెంట్ అయితే నాకే వస్తుంది పదవి అని చెప్పి, ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ నేనే అవుతా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు షేలట్. కానీ షేలట్ పేరు రాష్ట్రపతి చెప్పలే. పోనీ తర్వాత ఉన్న నెక్స్ట్ సీనియర్ గ్రోవర్, ఆయన పేరుని రాష్ట్రపతి చెప్పలే.
తర్వాత హెగ్డే ఎవరైతే ఉన్నారో ఆయన పేరుని కూడా రాష్ట్రపతి చెప్పాలి. ఏఎన్ రే ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురిని కాదని, వీళ్ళ ముగ్గురి కన్నా జూనియర్ ఎవరైతే ఉన్నారో ఏఎన్ రేని సాంప్రదాయానికి విరుద్ధంగా సీనియర్ సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జి ఎవరో వాళ్ళే ప్రధాన న్యాయమూర్తిగా ఉండాలని చెప్పి అనుకున్న ఒక సాంప్రదాయం ఏదైతే ఉందో, రాజ్యాంగంలో చెప్పకపోయినా మనకి మనం పెట్టుకున్న ఒక సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని వైలేట్ చేసి ముగ్గురు సీనియర్లని కాదని జూనియర్ అయిన ఏఎన్ రేని 1973లో ప్రధాన న్యాయమూర్తి చేసినారు. ఇది ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు అడిగారు. ఓకే, ఇది ఒకటి జరిగింది. నెక్స్ట్ ఏఎన్ రేకి 1976 ఆ టైంలో 1976 ఆ టైంలో ఏఎన్ రే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పదవి విరమణ చేసినాడు. 65 ఇయర్స్ వచ్చినాయి, 65 సంవత్సరాలు వచ్చాయి, రిటైర్మెంట్ అయినాడు ఏఎన్ రే తర్వాత నెక్స్ట్ సీనియర్ ఎవరంటే హెచ్ఆర్ కన్నా. ఏఎన్ రే తర్వాత నెక్స్ట్ సీనియర్ హెచ్ఆర్ కన్నా. నెక్స్ట్ ఎంహెచ్ బేగ్. తర్వాత వైవి చంద్రచూడ్, తర్వాత భగవతి. వీళ్ళు సీనియర్ జడ్జిలు, ఇట్లా వరుస క్రమంలో ర్యాంక్. ఇప్పుడు ఏఎన్ రే పదవి విరమణ చేస్తున్నాడు కాబట్టి 65 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి రిటైర్ అవుతున్నాడు కాబట్టి నెక్స్ట్ సీనియర్ ఎవరు? హెచ్ఆర్ కన్నా ఎదురు చూస్తున్నాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి గురించి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి గురించి ఎదురు చూస్తున్నాడు హెచ్ఆర్ కన్నా. ఇక నెక్స్ట్ నేనే కదా అని. కానీ ఆ ఎదురు చుట్టంలో కొద్దిసేపు ఎదురు చూసినాడు. తర్వాత ఆయనకి అర్థమైంది. ఏమర్థమైందంటే, నేను ఏడిఎం జబల్పూర్ కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పా కదా, నేను ఏడిఎం జబల్పూర్ కేసులో నా అభిప్రాయం నేను చెప్పే అభిప్రాయం ప్రభుత్వానికి వ్యతిరేకమైన అభిప్రాయం కదా, ఇందిరాగాంధీ ప్రభుత్వానికి నా అభిప్రాయం కొద్దిగా ఇబ్బంది కలిగించేది కదా, నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వాలకు అధికారం లేదు, ఒకవేళ ప్రభుత్వాలు అట్లాంటి తప్పుడు పనులు చేస్తే న్యాయస్థానాలని ఆశ్రయించే అధికారం వాళ్ళకు ఉంటుంది, న్యాయస్థానాలు కూడా రిట్లను జారీ చేయొచ్చు, వాళ్ళ ప్రాథమిక హక్కులు కాపాడే విధంగా న్యాయస్థానాలు ప్రవర్తించవచ్చు అని చెప్పి ప్రభుత్వం ఇబ్బంది పడే విధంగా నేను జడ్జిమెంట్ ఇచ్చా కదా, నాకెక్కడ వస్తుంది ఈ పదవి, నాకు ఖచ్చితంగా ఈ పదవి రానిరని చెప్పి ఆయన ఆల్రెడీ తన సన్నిహితుల దగ్గర చెప్పినాడట. ఎవరు? హెచ్ఆర్ కన్నా. నిజంగానే అనుకున్నట్టే నెక్స్ట్ సీనియర్ హెచ్ఆర్ కన్నా అయినప్పటికీ ఆయన పేరు చెప్పకుండా ఎంహెచ్ బేగ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అనౌన్స్మెంట్ చేసినారు. ఎంహెచ్ బేగ్ సీనియర్ కాదు, జూనియర్, అయినా ప్రధాన న్యాయమూర్తి అయినాడు. ఏఎన్ రే ఆ రోజుల్లో 1973 ఆ టైంలో ఏఎన్ రే జూనియర్, ముగ్గురు సీనియర్ల తర్వాత ఉన్నాడు ఆయన. ముగ్గురు సీనియర్ల పక్కనట్టు ఆయన భారతదేశ చరిత్రలో సీనియర్లు కాకపోయినా, సీనియర్ జడ్జిలు కాకపోయినా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఇప్పటి వరకు అపాయింట్ అయిన వాళ్ళు ఇద్దరే. ఒకటి 1973లో ఏఎన్ రే, 1977 ఇది 1977లో ఎంహెచ్ బేగ్ 1977లో ఎంహెచ్ బేగ్ సీనియర్ కాకపోయినా ప్రధాన న్యాయమూర్తి. ఇది ఇలాంటివి ఎగ్జామ్లు అడుగుతారు. ఓకే, ఇక నెక్స్ట్ మళ్ళీ ఈ 1-2 సార్లు ఇట్లా జరిగింది. కానీ ఇక ఏమన్నా అంటే వీళ్ళు అడిగారు, ఎవరు అప్పుడున్న షేలెట్ అయినా, గ్రోవర్ అయినా, ఎక్ట్ అయినా ఏఎన్ రేని ఎట్లా చేస్తారు జూనియర్ని, మేం కదా సీనియర్లో, మమ్మల్ని ఎందుకు చేయరని చెప్పి వాళ్ళు అడిగారు. అడిగితే ఏమన్నారు? సీనియర్నే ప్రధాన న్యాయమూర్తి చేయమని రాజ్యాంగంలో ఏమన్నా ఉందా? లేదు, మనం పెట్టుకున్న మామూలు సాంప్రదాయమే కదా, సాంప్రదాయాలు పాటించవచ్చు, పాటించకపోవచ్చు, రాజ్యాంగాలు అయితే ఏం చెప్పలే కదా, అట్లా మాట్లాడారు. ఇక్కడ కూడా అంతే మాట్లాడినారు. ఎంహెచ్ బేగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎట్లా చేస్తారు? సీనియర్ని నేను కదా, హెచ్ఆర్ కన్నా నన్ను చేయాలి కదా అంటే సీనియర్ జడ్జినే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేయమని రాజ్యాంగాలు ఏమైనా ఎక్కడ రాశారా? ఏం లేదు కదా, అది జస్ట్ మనం పెట్టుకున్న సాంప్రదాయం, పాటిస్తే పాటించవచ్చు, లేకపోతే లేదు. అదేంటి సార్ మీరు రాష్ట్రపతి నిర్ణయించాడన్నారు కదా, కరెక్టే. ప్రధానమంత్రి ఏం చెప్తే రాష్ట్రపతి అదే చేయాలి. ప్రధానమంత్రి ఏం చెప్తే రాష్ట్రపతి అదే చేయాలి. మన కేంద్ర కేబినెట్ నాయకుడు ప్రధానమంత్రి ఏం చెప్తే రాష్ట్రపతి అదే ఫాలో కావాలి. కేంద్ర కేబినెట్ నాయకుడు ఎవరప్పుడు? ఇందిరాగాంధీ ప్రధానమంత్రి.
ఆమె రాష్ట్రపతికి ఏం చెప్తే వాళ్ళు ఈ పని చేస్తారు. ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ అంశాలు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మీకు ఇంపార్టెంట్ అంశాలు ఈ పేర్లలో చూస్తే వైవి చంద్రచూడ్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. వైవి చంద్రచూడ్కి, భగవతికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. వైవి చంద్రచూడ్ భారతదేశంలో అత్యధిక కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే వైవి చంద్రచూడ్. అలాంటి ఒక బిట్టు. నెక్స్ట్ భగవతికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టు నేను ఇంతకుముందు ప్రీవియస్ క్లాసులో కూడా చాలాసార్లు చెప్పాను. భగవతికి సంబంధించి ప్రజా ప్రయోజన వాద్యం భారతదేశంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అమెరికాలో అమలులో ఉన్న పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, తెలుగులో ప్రజా ప్రయోజన వాద్యాన్ని భారతదేశానికి పరిచయం చేసిన సుప్రీంకోర్టు న్యాయ కోవిదులు ఎవరు అంటే భగవతి వస్తాడు, ఇంకొక వ్యక్తి కృష్ణ అయ్యర్ కూడా వస్తాడు. కృష్ణ అయ్యర్. అలా ఈ పేర్లు ఇంపార్టెంట్. ఈ పేర్లన్నింటికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఇంకా మనం చూస్తే సీక్వెన్స్ పరంగా చూస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సీక్వెన్స్ పరంగా చూస్తే ఏఎన్ రే తర్వాత ఎంహెచ్ బేగ్ ప్రధాన న్యాయమూర్తి, తర్వాత వైవి చంద్రచూడ్, తర్వాత భగవతి. ఒక హెచ్ఆర్ కన్నా ఒకటే ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయలేదు. ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లాకి సంబంధించిన కేసులో 5 ఉంటే ఐదుగురిట్లో ఒక్కడు తప్ప మిగిలిన వాళ్ళందరూ కాలక్రమంలో ప్రధాన న్యాయమూర్తులే. ఇదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఇంకో వర్డ్ వచ్చింది, అది కూడా ఇంపార్టెంట్. ఇంకో వర్డ్ డిసెంటింగ్ ఒపీనియన్ అంటే ఏంటి? ఎగ్జామ్లో అడుగుతారు. డిసెంటింగ్ ఒపీనియన్ గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉంది? డిసెంటింగ్ ఒపీనియన్ గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉంది? డిసెంటింగ్ ఒపీనియన్నే అసమ్మతి తీర్పు అంటాం. ఏమంటాం దీన్ని మనం? అసమ్మతి తీర్పు. దీన్ని ఇంగ్లీష్లో డిసెంటింగ్ ఒపీనియన్, డిసెంటింగ్ జడ్జిమెంట్ అని కూడా అంటాం. జడ్జిమెంట్ లేదా డిసెంటింగ్ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఎగ్జామ్లో అడుగుతారు. ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసులో డిసెంటింగ్ ఒపీనియన్, డిసెంటింగ్ జడ్జిమెంట్ ప్రకటించిన జడ్జి ఎవరు? హెచ్ఆర్ ఖన్నా. అంటే 4:1 మెజారిటీ జడ్జిలకు వ్యతిరేకంగా, మెజారిటీ జడ్జిమెంట్కి వ్యతిరేకంగా తీర్పు చెప్పిన వాళ్ళని అట్లా అంటాం. హెచ్ఆర్ కన్నా చెప్పిన జడ్జిమెంట్కి డిసెంటింగ్ ఒపీనియన్ అంటాం. ఒక్కొక్కసారి అవి కూడా అడుగుతారు. అసమ్మతి తీర్పు. మెజారిటీ న్యాయమూర్తులు చెప్పిన దానికి ఒక ధర్మాసనంగా ఏర్పడ్డ బృందంలో మెజారిటీ న్యాయమూర్తులకి విరుద్ధంగా ఇంకొక జడ్జి ఎవరైనా చెప్తే జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ ఏమంటాం? డిసెంటింగ్ ఒపీనియన్, అసమ్మతి తీర్పు. ఇలాంటి అసమ్మతి తీర్పులు ప్రకటించవచ్చు. హెచ్ఆర్ కన్నా తన తీర్పు అంతా రాసినాడు. నేను చెప్పింది అమల్లోకి రాకపోవచ్చు, కానీ నా ఉద్దేశం అయితే ఇదే అని చెప్పి తీర్పును ప్రకటించినాడు. ఇలాంటి డిసెంటింగ్ ఒపీనియన్, డిసెంటింగ్ జడ్జిమెంట్లని ప్రకటించవచ్చు అని రాజ్యాంగంలో చెప్పే ఆర్టికల్ నెంబర్ ఎంత అంటే 145 సబ్ క్లాస్ 5. 145 సబ్ క్లాస్ 5. 145 సబ్ క్లాస్ 5 ఆర్టికల్లో ఉంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అంశం. రీసెంట్గా డిసెంటింగ్ ఒపీనియన్స్ మీద చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. రీసెంట్గా శబరిమలై కేసు. శబరిమలై టెంపుల్లో 10 నుంచి 50 సంవత్సరాలు, శబరిమలై టెంపుల్లో 10 నుంచి, ఇదంతా తీసేస్తున్నా మీకు, ఓకే. శబరిమలై జడ్జిమెంట్, ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ కేరళ ప్రభుత్వం కేసు 2018. దీన్నే శబరిమలై కేసు అంటాం. ఇది కూడా మన రఘురామ్స్ అకాడమీ యాప్లో మన స్టూడెంట్స్కి ఎన్నోసార్లు చెప్పాం, మళ్ళీ ఇక్కడ చెప్తున్నా చూడండి. దీన్నే శబరిమలై కేసు అంటాం. 10 నుంచి 50 సంవత్సరాల మహిళలకు శబరిమలై టెంపుల్లో ప్రవేశం లేదు. అట్లా రూల్ ఉంది. దేవాలయ రూల్స్ అట్లా ఉన్నాయి. దీనిపై 5 న్యాయమూర్తుల ధర్మాసనం 5 కలిసి ఈ రూల్ అనేది కరెక్టా కాదా అని చెప్పి 10 నుంచి 50 సంవత్సరాల వయసున్న మహిళలు టెంపుల్లోకి ఎందుకు రానిరు? పురుషులు ఏ వయసు పురుషుడైనా లోపలికి వెళ్తున్నప్పుడు ఏ వయసు మహిళ అయినా కూడా పోవాలి కదా. 10 నుంచి 50 సంవత్సరాల ఉన్న మహిళలు ఎందుకు లోపలికి పోనీరని చెప్పి మా రూల్ కరెక్టా కాదా అని చెప్పి 5 సభ్యుల ధర్మాసనం అధ్యయనం చేస్తే జడ్జిమెంట్ 4:1. ఈ రూల్ తప్పు. 10 నుంచి 50 సంవత్సరాల మహిళలకు ప్రవేశాన్ని నిషేధించే రూలు చెల్లదు.
చెల్లదు, ఆ రూల్ చెల్లదు అని చెప్పి నలుగురు న్యాయమూర్తులు చెప్తే ఆ రూలు చెల్లుతుంది అని చెప్పి ఒకే ఒకళ్ళు చెప్పినారు. ఒకే ఒకళ్ళు. అవును, టెంపుల్స్ దేవాలయాల దగ్గర రూల్స్ అంతే ఉంటాయి. దేవాలయాల రూల్స్లోకి మనం ఎందుకు ఇన్వాల్వ్ కావాలా? ఆచారాలకి మనం ఎందుకు ఇన్వాల్వ్ కావాలా? కోర్టులు మత ఆచారాలలోకి ఇన్వాల్వ్ కావద్దు, మత నమ్మకాలలోకి మనం ఇన్వాల్వ్ కావద్దు. 10 నుంచి 50 సంవత్సరాల మహిళలు టెంపుల్ లోపలికి పోవద్దు అని వాళ్ళు ఒక రూల్ పెట్టుకున్నారు. అట్లాంటి రూల్స్లోకి మన న్యాయ వ్యవస్థ ఎందుకు ఎంటర్ కావాలా? ఇట్లా మాట్లాడారు. ఎవరు? మళ్ళీ మాట్లాడింది కూడా ఒక మహిళ. ఎవరు? ఇందు మల్హోత్రా. ఇందు మల్హోత్రానేమో ఈ రూల్ని సమర్థించారు. 4 జడ్జిలు మటుకు ఇట్లాంటి రూల్స్ చెల్లవు, తీసిపడేయండి, అన్ని వయసు మహిళలు శబరిమలలో ప్రవేశం కల్పించడం అట్లా చెప్పారు. కానీ ఎగ్జామ్లో ఎట్లా అడుగుతారు? శబరిమల కేసులో డిసెండింగ్ ఒపీనియన్ అసమ్మతి తీర్పుని ప్రకటించిన వ్యక్తి ఎవరు? ఇందు మల్హోత్రా. ఇట్లా దీని మీద సపరేట్ ఒక క్లాస్ నేను చెప్తా. చాలా ఉన్నాయి. 2017లో కూడా ఒకటి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు మనకి. 2015లో కొలీజియం వ్యవస్థ. కొలీజియం అంటే ఏంటో మళ్ళీ దాని మీద ఒక 2 గంటల క్లాసు, అది వేరే సపరేట్ చెప్పినప్పుడు వస్తుంది మీకు. కొలీజియం వ్యవస్థ అంటే న్యాయమూర్తులని సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ జడ్జిల నియామకానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ ఇది కొలీజియం. ఈ కొలీజియం వ్యవస్థ ఉండాలా వద్దా? కొలీజియం వ్యవస్థ ఉంటే మంచిదా కాదా? కొలీజియం అనేది కరెక్టా కాదా? న్యాయమూర్తుల నియామకాలని నిర్ణయించే సంస్థని కొలీజియం అంటాం. అసలు ఈ కొలీజియం అనే సిస్టమ్ ఉండాలా వద్దా అని చెప్పి దీని మీద అధ్యయనానికి ఐదుగురు కలిసి దాన్ని అధ్యయనం చేస్తే, కొలీజియంని ఉండాలా వద్దా అని సపోర్ట్ చేస్తే, దాన్ని అధ్యయనం చేస్తే 4:1 రేషియోలో జడ్జిమెంట్ వచ్చింది. నలుగురేమో కొలీజియానికి పాజిటివ్గా తీర్పు చెప్పారు, ఒక వ్యక్తి ఏమో కొలీజియానికి నెగిటివ్గా తీర్పు చెప్పినాడు. కొలీజియం వ్యవస్థ వద్దు, కొలీజియం వ్యవస్థ ఉండాలి అని చెప్పి నలుగురు, కొలీజియం వ్యవస్థ వద్దని ఒకడు. ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు, ప్రీవియస్ ఎగ్జామ్లో. కొలీజియం వ్యవస్థని వద్దన్న ఒకే ఒక జడ్జి ఎవరు? 5 సభ్యుల ధర్మాసనాల్లో ఆ ఒకే ఒక వ్యక్తి ఎవరు? డిసెండింగ్ ఒపీనియన్ చెప్పిన వ్యక్తి ఎవరు? జాస్తి చలమేశ్వర్. కొలీజియం అంటే ఏం సార్ అంటే మళ్ళీ 2 గంటల క్లాస్, అది సపరేట్ ఉంటుంది. అది అంటే ఇట్లా రిలేటెడ్, ఇట్లా అంశాలు ఒకదానికొకటి లింక్ ఉంటాయి. ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అన్నీ అర్థమైపోతాయి. ఇంకోటి చదివేటప్పుడు ఇది అక్కడ చదివాం కదా, ఇక్కడ చదివా కదా, ఆ ఒకటే నువ్వు సరిగ్గా చదవకపోతే ఇంకోటి చదివేటప్పుడు ఇది నీకు గుర్తుకు రాదు, దానికి లింక్ ఉన్న అంశాలు గుర్తుకు రాదు. ఒక అంశం మనం పట్టుకొని ఇక్కడ దాకా వచ్చినాం, ఇప్పుడు కొలీజియం దాకా వచ్చాం. ఓ ఏడిఎం జబల్పూర్ కేసు పట్టుకొని మనం కొలీజియం దాకా వచ్చాం. ఓ ఏడిఎం జబల్పూర్ కేసు పెట్టుకొని మనం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకాల్లో ఉండే రూల్ ఏంటి దాని సంగతికి వచ్చాం. ఓ ఏడిఎం జబల్పూర్ కేసు పెట్టుకొని మనం డిసెండింగ్ ఒపీనియన్ అలాంటి అంశాల దగ్గరకు వచ్చాం. ఇట్లా ఉంటాయి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఏదైతే ఉందో ఇట్లా ఉంటుంది, ఈ రకంగా లింక్. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి సరే మీకు ఇందాక చెప్పా సార్, ఇప్పుడు కూడా అంతే ఉందా? సాంప్రదాయాన్ని అనుసరించి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా నియమింపబడాలంటే సీనియర్ జడ్జినే, సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన్నే ప్రధాన న్యాయమూర్తి చేయాలని మరి రాజ్యాంగంలో రూల్ లేదు కదా. మరి ఇప్పుడు కూడా దాన్ని వైలేట్ చేసి ఇప్పటికే 2 సార్లు జూనియర్లను అట్లా చేశారు కదా, రాజ్యాంగంలో లేదని. మరి ఇప్పుడు కూడా అట్లా చేసే అవకాశం ఉంది కదా అంటే దానికి బ్రేక్ వేసింది సుప్రీంకోర్టు. ఇంపార్టెంట్, అది బ్రేక్ వేసింది. 1993లో సుప్రీంకోర్టు స్వయంగా జడ్జిమెంట్ ఇచ్చింది. 1993లో సుప్రీంకోర్టు స్వయంగా జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని జడ్జిమెంట్ ఇచ్చిందంటే, ఎవరైతే సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జో ఆయనే ప్రధాన న్యాయమూర్తి అవుతాడు, నెక్స్ట్ ప్రధాన న్యాయమూర్తి ఆయనే అవుతాడు. అట్లని సుప్రీంకోర్టు డైరెక్ట్గా జడ్జిమెంట్ ఇచ్చింది 1993లో. అంటే ఈ రూల్ని సుప్రీంకోర్టు డిసైడ్ చేసింది, రాజ్యాంగంలో లేదు, సాంప్రదాయాలు అవి కూడా కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్గా చెప్పింది 1993లో. ఏ కేసులో అంటారు, ఏ కేసులో అని చెప్పి అడిగినప్పుడు 1993లో సెకండ్ జడ్జి కేసు అని చెప్పాలి. సెకండ్ జడ్జి కేసు అంటే మళ్ళీ ఏంటి సార్ అని మీకు డౌట్ వస్తుంది. అది మళ్ళీ వేరే లెసన్. అది మనకి ఇట్లా ఉంటాయి.
ఫస్ట్ జడ్జి కేసు, సెకండ్ జడ్జి కేసు, థర్డ్ జడ్జి కేసు, ఫోర్త్ జడ్జి కేసు అని ఉంటుంది. ఫస్ట్ జడ్జి కేసు 1982, సెకండ్ జడ్జి కేసు 1993, థర్డ్ జడ్జి కేసు 1998, ఫోర్త్ జడ్జి కేసు 2014లో, కానీ జడ్జిమెంట్ 2015లో. ఫస్ట్ జడ్జి కేసు అంటే ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుని ఫస్ట్ జడ్జి కేసు అంటాం. సెకండ్ జడ్జి కేసు 1993 అడ్వకేట్స్ రికార్డ్స్ యూనియన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అడ్వకేట్స్ రికార్డ్స్ అంటే 1993లో అడ్వకేట్స్ రికార్డ్స్ యూనియన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుని సెకండ్ జడ్జి కేసు అంటాం. 1998లో అడ్వకేట్స్ రికార్డ్స్ యూనియన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుని మళ్ళీ దాన్నే 1998లో థర్డ్ జడ్జిమెంట్ కేసు అంటాం. మళ్ళీ ఫోర్త్ జడ్జిమెంట్ కేసు అంటే కూడా 2014లో అడ్వకేట్ రికార్డ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, దాన్నే ఫోర్త్ జడ్జిమెంట్ కేసు అంటాం. ఇదంతా మీకు అర్థం కావడానికి మళ్ళీ దానికి 2 గంటల క్లాస్ పడుతుంది. అది క్లియర్గా స్టెప్ బై స్టెప్ వివరించుకుంటూ పోవాలి. అంటే ఇన్ని అంశాలు ఉన్నాయి, మీకు ఇన్ని అంశాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా చూడండి, ఇక్కడ హెబియస్ కార్పస్ అనే ఇది ఏదైతే ఉందో, సరే హెబియస్ కార్పస్ కేసుగా ప్రసిద్ధి చెందిన కేసు ఏదంటే ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శుక్లా కేసు. నేను చెప్పా, ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 చిన్న కేసులు ఉన్నాయి. హెబియస్ కార్పస్ రెండు చిన్న కేసులు. అందులో ఒకటి సునీల్ బాత్రా కేసు. సునీల్ బాత్రా కేసు ఇదొకటి. బావోరావు గడాయ్ కేసు 2018 ఇదొకటి. ఈ 2 కేసుల్లో జడ్జిమెంట్ ఏంటంటే హెబియస్ కార్పస్ కి సంబంధించి. The writ habeas corpus can be issued, జడ్జిమెంట్ ఏం చెప్పింది సుప్రీంకోర్టు ఈ కేసుల్లో, the writ habeas corpus can be issued not only for releasing, ఇక్కడ ఏం చెప్తున్నారంటే హెబియస్ కార్పస్ ఏదైతే ఉందో, ఈ రిట్ ఏదైతే ఉందో, ఈ రిట్ ద రిట్ హెబియస్ కార్పస్ కెన్ బి ఇష్యూడ్ నాట్ ఓన్లీ ఫర్ రిలీజింగ్ పర్సన్స్ ఫ్రమ్ ది ఇల్లీగల్ డిటెన్షన్ but also for protecting prisoners from inhuman treatment. అంటే ఇది హెబియస్ కార్పస్ అనే రిట్ను అక్రమ నిర్బంధంలో ఉన్న వారిని విడిపించడానికి మాత్రమే కాదు, నాట్ ఓన్లీ ఫర్ రిలీజ్డ్ పర్సన్స్ ఫ్రమ్ ఇల్లీగల్ డిటెన్షన్, అక్రమ నిర్బంధంలో ఉన్న వారిని విడుదల చేయించడానికి మాత్రమే కాక దీనికి కూడా వాడచ్చు. దేనికి కూడా వాడచ్చు అంటే జైలులో అవమానీయ పరిస్థితులలో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో ఖైదీల సంక్షేమానికి కూడా హెబియస్ కార్పస్ రిట్ జారీ చేయొచ్చు. పలానా జైల్లో ఖైదీలకు కనీసం మంచినీళ్ళు కూడా పెట్టట్లే, ఆ జైల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించట్లే, ఇలాంటి కంప్లైంట్స్ని కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ ద్వారా కోర్టు దగ్గరికి తీసుకురావచ్చు అని సుప్రీంకోర్టే స్వయంగా చెప్పింది. ఏ కేసుల్లో? 1980లో సునీల్ బాత్రా కేసు, 2008లో బావోరావు గడాయ్ కేసు. ఇదొకటి. ఓకే, అట్లానే సుప్రీంకోర్టు బంధువా ముక్తి మోర్చా ఈ కేసులో 1984లో
బంధువా ముక్తి మోర్చా కేసు 1984లో. ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక డిఫరెంట్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటంటే అపెక్స్ కోర్ట్ కెన్ బి మూవ్డ్ ఈవెన్ త్రూ ఏ లెటర్ హెల్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసు అంటారు. బంధువా ముక్తి మోర్చా కేసు. ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడితే స్వయంగా మనిషే ఆ బాధితుడే కోర్టుకి రావాల్సిన అవసరం లేదు. బాధితుడి తరపు బంధువులే డైరెక్ట్గా కోర్టుకు వచ్చి అడగాల్సిన అవసరం లేదు. బాధితుడికి సంబంధించిన ఫ్రెండ్సే వాళ్ళ తరపున డైరెక్ట్ కోర్టుకి రావాల్సిన అవసరం లేదు. చిన్న లెటర్ ద్వారా వివరాలు చెప్పినా చాలు. ఒక లెటర్ ద్వారా కంప్లైంట్ చేసినా చాలు. ఆ లెటర్ ఆధారంగా కూడా మేము కేసు ఫైల్ చేస్తామని చెప్పింది. కేసులో లెటర్ చిన్న లెటర్ రాసినా చాలు. వాళ్ళ అక్రమ నిర్బంధం గురించి, వాళ్ళు పడే అవస్థల గురించి చిన్న లెటర్ రాసి మా కోర్టుకి పంపించిన చాలు. మేము ఆ లెటర్నే రిట్ పిటిషన్గా స్వీకరిస్తామని చెప్పారు. ఒక లెటర్ని ఆధారం చేసుకొని కూడా మేము ఈ రిట్లు జారీ చేస్తామని సుప్రీంకోర్టు అంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది. ఏ కేసులో? బంధువా ముక్తి మోర్చా కేసులో. ఫరీదాబాద్ ఏరియాలో రాతి గనులలో పనిచేస్తున్న కార్మికులు, రాతి గనులలో కనీస సౌకర్యాలు ఏం కల్పించకుండా కార్మికుల చేత పనిచేస్తూ ఉంటే వాళ్ళ తరపున ఒక స్వచ్ఛంద సంస్థ ఈ బంధువా ముక్తి మోర్చా వాళ్ళు ఒక లెటర్ సుప్రీంకోర్టుకి రాస్తే ఆ లెటర్నే కంప్లైంట్గా సుప్రీంకోర్టు ఆ లెటర్నే రిట్ పిటిషన్గా స్వీకరించి జడ్జిమెంట్ ఇచ్చింది. అట్లాంటి కేసు ఇది. ఇలాంటివి ఎగ్జామ్లో అడుగుతుంటారు ఇలాంటి అంశం. ఓకే, ఇలాంటి అంశాలు. సబ్జెక్ట్ అంటే మీకు ఇలా ఉంటుంది. నువ్వు ఈవెన్ ఏ ఎగ్జామ్ అన్నా కానీ సబ్జెక్ట్ అయితే ఇట్లా ఉంటుంది. నువ్వు ఎంత చిన్న ఎగ్జామ్ రాయి, పెద్ద ఎగ్జామ్ రాయి, ఈ అంశాలన్నీ తెలుసుకోవాలి. ఇలాంటి అంశాలన్నీ తెలుసుకోవాలి. ఓకే, ఇవి మనకి ఇక్కడ సరే మనకి ఏడిఎం జబల్పూర్ అనే కోర్టుకి ఆ కేసులో చెప్పుకోవడంలో భాగంగా దాని రిలేటెడ్ కూడా మనకి ఇన్ని అంశాలు వచ్చాయి. మన రఘురామ్స్ అకాడమీ యాప్లో ఆన్లైన్ పాలిటీ కోర్స్ ఏదైతే ఉందో ఈ పాలిటీ కోర్సులో ఎవరు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. మీ ఫ్రెండ్స్కి ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి. ఇంత క్లియర్గా ఆగి సబ్జెక్ట్ నీట్గా చెప్పే చోటే జాయిన్ కమ్మని చెప్పండి. జాయిన్ కండి మీరైనా సరే. ఓకే, ఇంకెవరైనా ఇట్లా చెప్తున్నా కూడా జాయిన్ కండి అని నేనే చెప్తున్నా మీకు. కానీ కంపారిజన్ అయితే చేసుకొని చూసుకోండి. చెప్పిన ప్రతి టాపిక్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. నోట్స్ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. దాని మీద మళ్ళీ ఎగ్జామ్స్, ఆన్లైన్లో ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఇది మన ప్యాటర్న్. ఇప్పటికే కొన్ని వేల మంది జాయిన్ అయినారు మన దగ్గర. దేని చూసి? క్వాలిటీని చూసి. కొంతమంది ఫీజు తగ్గించవచ్చు, కానీ క్వాలిటీ కూడా ఎట్లా ఉంటుందో చూసుకోండి. క్వాలిటీ కూడా ఫీజు తక్కువ ఉండి క్వాలిటీ కూడా బాగానే ఉంటే జాయిన్ కావచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ మీరు నోట్స్ ఏదైతే ఉందో జస్ట్ నోట్స్ చూద్దాం. ఫస్ట్ ఇంగ్లీష్, తర్వాత తెలుగు చూడండి. చూడండి ఇక్కడ హెబియస్ కార్పస్ కేసు, ఇవన్నీ షార్ట్ కట్లో ఉన్నాయి. తెలుగు కూడా క్లియర్గా ఉంది నోట్స్ మనకి. తెలుగు కూడా మీకు చూపిస్తా. బంధువా ముక్తి మోర్చా కేసులో ఏమని చెప్పారు? 1984లో ద అపెక్స్ కోర్ట్ కెన్ బి మూవ్డ్ ఈవెన్ త్రూ ఏ లెటర్. చెప్పే కదా నేను. నెక్స్ట్ సునీల్ బాత్రా కేసు, రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ కెన్ బి ఇష్యూడ్ నాట్ ఓన్లీ ఫర్ రిలీజింగ్ ఏ పర్సన్ ఫ్రమ్ ఇల్లీగల్ డిటెన్షన్ but also for protecting prisoners from inhuman and barbarous treatment. సునీల్ బాత్రా కేసులో ఇట్లా చెప్పారు. అట్లానే బావోరావు గవాండే కేసులో కూడా చెప్పారని చెప్పారు. నెక్స్ట్ మన ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు 1976. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డెలివర్డ్ ఏ జడ్జిమెంట్ ఇన్ ది అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు that allowed the suspension of the writ of habeas corpus during national emergency. ఓకే, దీన్ని ఫుల్ డెప్త్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మంచి బుక్, చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో ఒక అద్భుతమైన బుక్ మంది ఉంది ఇంగ్లీష్ మీడియం. ఆ నోట్స్లో, ఆ బుక్లో మీకు క్లియర్గా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇప్పుడు అదంతా మీకు చూపించాలంటే ఉంది, చూడండి. ఇదంతా అదే, అందులో ఏం తీర్పు చెప్పారు ఏంటి దానికి సంబంధించిందే ఇది. ఏడిఎం జబల్పూర్ కేసులో సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ఆర్టికల్ 21 is the sole repository of the right to life and
personal liberty against its illegal deprivation by the executive, and if the right to move any court for the enforcement of that right is suspended by a presidential order under Article 359, then the detainee will have no locus standi to a writ petition for challenging the legality of his detention. ఓకే, ఇది మనకి ఇక్కడ దీనికి సంబంధించిన అంశాలు. కానీ 1978 ఏం జరిగింది? బట్ ద 44th Amendment Act amended Article 359 to the effect that the enforcement of the right to life and personal liberty under Article 21 cannot be suspended by a presidential order. ఈ కేసులో ఎంతమంది జడ్జీలు? ద కేస్ వాజ్ హియర్డ్ బై 5 judges of the Supreme Court, Chief Justice of India A.N. Ray అండ్ ఇంకెవరు జడ్జిలు ఎవరు? జస్టిసెస్ హెచ్ఆర్ ఖన్నా, ఎంహెచ్ బేక్, వైవి చంద్రచూడ్, పిఎన్ భగవతి. ఓకే, దే హెల్డ్ బై ఏ 4:1 verdict that during emergency fundamental rights were not available to citizens and that they could not even file habeas corpus pleas in high courts. Only Justice Khanna gave a dissenting judgment. ఓకే, ఇది ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఉంది, మీకు అది నోట్స్లో వస్తుంది. ఇదంతా ఇంకా ఏం చెప్పారని దానికి సంబంధించిన క్లియర్ అంశాలు. తెలుగులో హెబియస్ కార్పస్ అంటే ఆల్రెడీ మీకు ఇంతకు ముందు క్లాస్లో చెప్పి అవి చూడండి. నెక్స్ట్ ఇక్కడ జబల్పూర్ కేసు తెలుగులో షార్ట్కట్లో సింపుల్గా షార్ట్కట్లో ఉంది చూడండి, చాలా సింపుల్గా ఉంది షార్ట్కట్లో. ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శుక్లా కేసు 1976. ఎంతమంది వీళ్ళు? 5. ఏఎన్ రే ఒకడు, ఎంహెచ్ బేగ్, భగవతి, హెచ్ఆర్ ఖన్నా, వైవి చంద్రచూడ్. తీర్పు: ఎమర్జెన్సీలో హెబియస్ కార్పస్ రద్దు చేయవచ్చు. సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అంతా నేను మీకు చెప్పాను. 2017 రైట్ టు ప్రైవసీ జడ్జిమెంట్, అది కూడా సంబంధం ఉందని చెప్పా కదా రైట్ టు ప్రైవసీకి సంబంధించి. 2017లో పుట్టస్వామి శాంతా సిన్హా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 జడ్జిమెంట్. 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు రైట్ టు ప్రైవసీ గురించి. రాజ్యాంగాల్లో ఆర్టికల్ 21 ప్రకారం గోప్యత అనేది జీవించే హక్కులో వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భాగం అయిన హక్కు. తీర్పునిచ్చిన 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనానికి నాయకత్వం అంటే ప్రధాన న్యాయమూర్తి ఆ టైంలో జస్టిస్ కేఆర్ అని. వ్యక్తిగత గోప్యత హక్కు, జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛలో అవిభాజ్య భాగం అని, అందులో అంతర్భాగం అని చెప్పారు. ఓకే, గతంలో రైట్ టు ప్రైవసీ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. వ్యక్తిగత గోప్యతకు ప్రాథమిక హక్కు స్థాయి లేదు, జీవించే హక్కు స్థాయి లేదు అని చెప్పి, జీవించే హక్కుకున్నంత స్థాయి లేదు, జీవించే హక్కులు అంతర్భాగం కాదని చెప్పి గతంలో చాలా కోర్టు జడ్జిమెంట్లు చెప్పినాయి. అవన్నీ తప్పుపడుతూ ఈ లేటెస్ట్ జడ్జిమెంట్ అది భాగం అని చెప్పారు గోప్యత. గతంలో ఏ కేసుల్లో గోప్యత హక్కుకి ప్రాథమిక హక్కు స్థాయి లేదు, జీవించే హక్కులు అంతర్భాగం కాదని ప్రీవియస్ జడ్జిమెంట్స్ ఏవంటే ఎంపీ శర్మ వర్సెస్ ఢిల్లీ మెజిస్ట్రేట్ కేసు 1954, కరక్ సింగ్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ కేసు 1962. నెక్స్ట్ ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసులో కూడా చెప్పారు. ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసులో కూడా 1976లో రైట్ టు ప్రైవసీ వ్యక్తిగత గోప్యత హక్కు జీవించే హక్కుల్లో అంతర్భాగం కాదు, 21వ ఆర్టికల్ అంతర్భాగం కాదని చెప్పి ఇందులో కూడా చెప్పారు. మళ్ళీ అవునని ఎందులో చెప్పారు? 2017. ఈ మధ్య బాగా ఎగ్జామ్లో అడుగుతున్నారు, అవి చూసుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, తండ్రి తీర్పును సరిదిద్దిన కుమారుడు. ఎంత క్లియర్గా ఉందో చూడండి, తండ్రి తీర్పును సరిదిద్దిన కుమారుడు. మీకు గుర్తొచ్చింది కదా నేను చెప్పింది, చూడండి. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కుమారుడు గతంలో తన తండ్రి ఇచ్చిన తీర్పునే తప్పు పట్టినట్లయింది. 1975లో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో ప్రాథమిక హక్కులను పక్కన పెట్టారు. 1976లో సుప్రీంకోర్టు ఏడిఎం జబల్పూర్ కేసులో తీర్పునిస్తూ వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కాదంది. నాటి ధర్మాసనంలో జస్టిస్ వైవి చంద్రచూడ్ అనే న్యాయమూర్తి కూడా ఉన్నారు.
తాజాగా తీర్పునిచ్చిన ధర్మాసనంలో ఆయన కుమారుడు జస్టిస్ డివై చంద్రచూడ్ సభ్యుడిగా ఉన్నారు. 1976లో సుప్రీం ఇచ్చిన తీర్పులో తీవ్రమైన దోషాలున్నాయని జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఆ తీర్పు దోషాలతో కూడింది. మానవ హక్కుల నుంచి జీవించే వ్యక్తిగత స్వేచ్ఛలను విడదీయలేము. ఏ నాగరిక రాజ్యము జీవించే వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను హరించేలా ఆలోచించదు అని జస్టిస్ డివై చంద్రచూడ్ తన తీర్పులో పేర్కొన్నారు. ఓకే, దోషాలతో కూడిన తీర్పు తండ్రి ఇవ్వగా దానిని కొడుకు సరిదిద్దినట్లయిందని ఓ సీనియర్ న్యాయవాది చెప్పాడట. ఇది ఇట్లా యాజ్ టీజ్ ఇట్లా న్యూస్ పేపర్లలో వచ్చింది. బంధువా ముక్తి మోర్చా కేసు. ఈ కేసులో పిటిషనరు ఒక సాంఘిక సంక్షేమ కార్యకర్త. వీరు ఫరీదాబాద్లోని 2 రాతి గనులలో పనిచేస్తున్న వెట్టి చాకరీ కార్మికులను గుర్తించి వెట్టి చాకరీకి వ్యతిరేకంగా ఒక లేఖను సుప్రీంకోర్టుకి రాశారు. ఈ సంస్థ రాసిన లేఖను సుప్రీంకోర్టు రిట్ పిటిషన్గా ఫిర్యాదుగా స్వీకరించి ఆ కార్మికులకు సహాయం చేయాలని ఆదేశించింది. ఇంపార్టెంట్. ఓకే, అపెక్స్ కోర్ట్ కెన్ బి మూవ్డ్ ఈవెన్ త్రో ఏ లెటర్. 359 ఆర్టికల్ మనం చెప్పుకున్న దాంట్లో 359 అనే ఆర్టికల్ ప్రస్తావన వచ్చింది కదా. అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నంత కాలం ప్రాథమిక హక్కులు అమలు చేయాలని కోరుతూ న్యాయస్థానాలు ఆశ్రయించే హక్కు ప్రజలకు లేకుండా పోతుందని రాష్ట్రపతి ఒక ఆదేశం ద్వారా ప్రకటించవచ్చు. ఇట్లా ఉండేది స్టార్టింగ్లో ఈ ఆర్టికల్. ఓకే, కాకపోతే దీన్ని ఇక్కడ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఒక కొత్త అంశం చేర్చారు. అయితే 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం రాశారు, ఇందులో 20-21 ఆర్టికల్స్ కింద ప్రకటనల కింద ప్రజలకు ఇవ్వబడిన నేరము శిక్ష నుండి రక్షణ పొందే హక్కు, జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలకు రాష్ట్రపతి ఆదేశాలు వర్తించవు. అంటే రాష్ట్రపతి రద్దు చేయడానికి మటుకు వీల్లేదు. నేషనల్ ఎమర్జెన్సీ టైంలో 20-21 ఆర్టికల్ల అమలు తీరును రాష్ట్రపతి అడ్డుకోవటానికి వీల్లేదు. రాష్ట్రపతి ఏ ఆదేశం ద్వారా అడ్డుకోవడానికి వీల్లేదు. ఇలాంటి ఒక కొత్త అంశం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో వచ్చింది. ఓకే, ఇవి మీరు చూసుకోవాల్సిన అంశాలు. ఓకే, మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ కండి. కొద్దిగా ప్రిపేర్ కావద్దు, పైపైన ప్రిపేర్ కావద్దు, చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ కండి. బాగా సబ్జెక్ట్ చెప్పే వాళ్ళ దగ్గర క్లాస్ వినండి. విన్న దాన్ని ఎక్కువగా రివిజన్ చేయండి. చదివిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. చదవకుండా ప్రాక్టీస్ చేయదు. చదివిన తర్వాత ఎట్లా చదివిన తర్వాత ఈ రకంగా చదివిన తర్వాత ఈ రకంగా వినాలా. ఫస్ట్ ఈ రకంగా వినకుండా ప్రాక్టీస్ చేసి ఏం లాభం? ఈ రకంగా ముందు వినాలా. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చూద్దాం. मित्रों, आज सुप्रीम कोर्ट ने एक फैसला किया है जिसमें राइट टू प्राइवेसी को उन्होंने फंडामेंटल राइट घोषित किया है. द गवर्नमेंट वेलकम्स दिस जजमेंट. द गवर्नमेंट हैज बीन कंसिस्टेंटली ऑफ द व्यू, particularly with regard to Aadhaar also, that the right to privacy should be a fundamental right flowing from Article 21, and it should be subject to the reasonable restrictions as enjoined therein. क्योंकि ये पूरा मामला आधार के बारे में आया था, मैं विस्तार से बात करूंगा उसके बारे में, इसलिए पहले इसको बताना जरूरी है. और आज सरकार की ओर से हम आपके लिए एक रिटन स्टेटमेंट भी इशू कर रहे हैं. एक बात मुझे कहनी है कि यूपीए ने आधार लाया था बिना किसी कानून के, और ये पूरी चर्चा ये हमारी सरकार के आने के पहले का केस है. और पूरी चर्चा इस बात से हुई थी कि हाउ कुड द गवर्नमेंट कलेक्ट डेटा और इंसिस्ट अपॉन बायोमेट्रिक्स विदाउट एनी लेजिस्लेटिव सैंक्शन. ये बहस का मुद्दा था. तो यूपीए सरकार के काम करने का तरीका था.
फिर हमने एक कॉम्प्रिहेंसिव बिल लाया नोन एज द आधार एक्ट, आधार टारगेटेड डिलीवरी एंड फाइनेंशियल अदर सब्सिडी बेनिफिट्स सर्विसेज एक्ट 2016। अरुण जेटली जी माननीय वित्त मंत्री जब इस एक्ट को पार्लियामेंट में मूव कर रहे थे तो राज्यसभा में उन्होंने एक बात कही थी और आज के हमारे स्टेटमेंट में कोटेड है, इज प्राइवेसी ए फंडामेंटल राइट और नॉट? द प्रेजेंट बिल प्रीसपोजेस and then based on the premise that it is too late in the day to contend that privacy is not a fundamental right. So I do expect that probably privacy is a fundamental right. Now where do you fit privacy as a fundamental right? And that is where I want to clear the misconception due to which these amendments which have been proposed. It is contended and broadly it is now accepted that privacy is a part of individual liberty. So when Article 21 says no person shall be deprived of the right to life and liberty without procedure established by law, then let's assume that privacy is a part of liberty and no person shall be deprived of it without procedure established by law. Obviously, the right is not absolute. It is subject to restrictions. It has to be fair and just. The point I would like to highlight is that much before even the creation of the ninth bench of the Honorable Supreme Court, the government, while moving the Aadhaar Act in the Parliament, through the Honorable Finance Minister, has clearly acknowledged that right to privacy is a fundamental right, flowing from Article 21, but is subject to reasonable restrictions. It has to be fair and just. जिस आधार कार्ड के नाम पर पूरे हिंदुस्तान में कांग्रेस के लोग नाच रहे थे और न जाने देश के लोगों को क्या कोई बड़ी जड़ी बूटी दे दी है कि जो उनके हर संकटों से मुक्ति दिलाएगी, उस आधार कार्ड पर के वो खेल खेल रहे थे,